దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. ప్రార్థన చేసుకుని వాక్యం చేసుకుందాం. సైన్యములకు అధిపతి యెహోవా, పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. నరుడి యొక్క శక్తి ఏ పాటలు పెట్టుకో, నరుడి యొక్క జ్ఞానం ఏ పాటలు పెట్టుకో, నరుడి యొక్క ధైర్యం ఏ పాటలు పెట్టుకో. జీవము కలిగిన నీ యొక్క కుప్ప చొప్పున విస్తరింపబడుచున్న నీ యొక్క కుప్ప చొప్పున అయ్యా, కేవలం నీ రక్త ప్రోక్షణ ద్వారా మేమందరం చిన్న ముందుగా కూడుకుని ప్రభు ఈ యొక్క పునరుద్ధాన ఆరాధనలో నీ గురించి మేమందరము స్తుతిస్తూ ఆరాధిస్తూ వినిమయపరుస్తూ కీర్తించుచుండగా ప్రభు అల్పురను ప్రభు గట్టి పరక కన్నా వినమై ఉన్నాను. అయ్యా, నువ్వైతే గాడిదకు మనస్వరాన్ని ఇచ్చున్నావు. మనిషిగా ఉన్న నన్ను ఒక్కసారి నువ్వు ముట్టి నీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క కాపుదలతో నీ యొక్క కంచెలో ప్రభు నీ యొక్క రక్త ప్రోక్షణతో నీ సులువు చాటు నన్ను మరుగుపరిచి పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడాలనుకున్నాడో అది సూటిగా స్పష్టంగా మాట్లాడమని వినుచున్న నీ బిడ్డలందరికీ కూడా గ్రహించే మనసు వినగలిగిన చెవులు నువ్వే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. గడిచిన సుమారు 6 వారాల నుంచి ఒకే కథ చెప్తున్నాము. కానీ దేవుని యొక్క కృపలో కథ ఒకటే, దానికి అర్థం మాత్రం దేవుడు రకరకాల అర్థంతో పరిశుద్ధ గ్రంథం నుంచి ఉపమానం రీతిగా మన అందరితో మాట్లాడుతున్నాడు. మరొక మారు అదే కథ దేవుని యొక్క కృపలో మీ అందరికీ పంచుకుంటాను. ఒక వ్యవసాయకుడు వ్యవసాయం చేయడానికి ఒక పొలం తీసుకుంటాడు. ఆ పొలం వ్యవసాయానికి అనువుగా వీలుగా అసలు పనికి రాకుండా ఉంటుంది. వ్యవసాయం చేయటానికి ఎటువంటి అర్హత కానీ వీలు కానీ ఆ పొలం ఉండదు. అంటే ఆ పొలంలో రాళ్ళు, రప్పలు, గుట్టలు, ఎత్తు, పల్లం, ముళ్ళ పొదలు, గచ్చి పొదలు రకరకాలుగా ఉంటుంది. ఇది వ్యవసాయానికి కంప్లీట్గా ఉపయోగపడదు. కానీ వ్యవసాయం చేయుటకు అతనికి ఆసక్తి కలిగి ఆశతో ఉన్నాడు కాబట్టి ఆ పనికిరాని భూమిని తీసుకుని వ్యవసాయానికి అనువుగా మార్చుకుంటాడు. అంటే మొత్తం కూడా శుభ్రం చేస్తాడు. రాళ్ళు, రప్పలు అన్నీ తీసివేయటం, ముళ్ళ పొదలు, గచ్చి పొదలు ఇవన్నీ శుభ్రం చేయటం, వ్యవసాయానికి అనువుగా చక్కగా చేసుకుంటాడు. నెక్స్ట్ వ్యవసాయం చేయడానికి ఏం కావాలంటే విత్తనాలు కావాలి. ఇక్కడ ఒకే ఒక జాతికి సంబంధించి 2 విత్తనాలు తీసుకొస్తాడు. 2 విత్తనాలు నాటుతాడు. విత్తనాలు నాటిన తర్వాత ఎలా దానికి కావాల్సిన ఆహారం అంటే నీరు కానీ ఎటువంటి పక్షులు, జంతువులు ఇలా కుక్కలు కానీ పక్షులు కానీ ఏవి కూడా వచ్చి విత్తనాలను ఇలా పాడు చేయకుండా ఉండటానికి దానికి తగినంత కాపుదల, సంరక్షణ అన్నీ ఇస్తూ ఉంటాడు ఆ వ్యవసాయం. ఇలా సమయం గడుస్తూ ఉంటాడు. అతని దైనందిక జీవితంలో అతను చేసేది ఒకటే, ప్రతిరోజు పొలం చూసుకుంటాం, అతను నాటిన విత్తనాలు ఎలా ఉన్నాయో లేకపోతే ఏమన్నా జంతువులు కానీ పక్షులు కానీ వచ్చి పాడు చేస్తున్నాయా లేదా అన్నట్టు కాలముగా దానికి నీరు వస్తుందా రావట్లేదా, కాపు కాయటం కానీ కంచెకు వేయటం కానీ ఇవన్నీ కూడా శ్రద్ధ కలిగి పనిచేస్తూ ఉంటాడు. సమయం గడుస్తూ ఉంటుంది. అంటే ప్రతిరోజు ఇదే పని. దేని నిమిత్తం? విత్తనము దగ్గర స్టార్ట్ అయిన అతని యొక్క పని ఒక పంటగా మార్చబడటానికి. అంటే ప్రస్తుత పని కాదు. ఈ పని ఇవాళ చేసిన తర్వాత సమయం గడుస్తున్న కొద్దీ అతను ఎంతైతే శ్రద్ధతో పనిచేస్తాడో భవిష్యత్తులో ఆ పని నిమిత్తము అతనికి వచ్చే ఒక ప్రతిఫలం కోసం ఆసక్తితో ఎదురు చూస్తాడు. దీనికి ముఖ్యంగా అతనికి ఏం కావాలి? నిరీక్షణ కావాలి, ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. సహనం అని ఎందుకు అంటున్నామంటే విత్తనములు నాటారు, ఆ విత్తనములు చిగురు రావాలి, మొక్క అవ్వాలి, వృక్షం అవ్వాలి, లేదా చెట్టు అవ్వాలి, దాంట్లో నుంచి వచ్చే ఫలం అవ్వాలి. అది ఏదన్నా సరే రకరకాల జాతులు. కానీ ఇక్కడ నేను మాట్లాడేది ఒకే ఒక జాతి. సో మొత్తానికి టైం గడుస్తూ ఉంటుంది, అదే రోజులు గడుస్తూ ఉంటాయి. మొదటి విత్తనంలో నుంచి ఒక 6 వారాలకి పంట చేతికి వచ్చింది. దాన్ని గడ్డి అని మీ అందరికీ ఉపమానంగా వాక్యంలో చూపించాను. 2వ విత్తనము రాదు, అంటే మొక్క రాదు, చిగురు రాదు.
మొదటి విత్తనం 6 వారాల్లో చిగురుగా మార్చబడి ఇలా గెడ్డులాగా పంట చేతికి వస్తుంది. అదే రెండో విత్తనము 6 వారాలైనా కూడా చిగురు రాదు, టైం గడుస్తూ ఉంటుంది. అక్కడ వ్యవసాయం చేయాల్సిన పని ఏంటి? పువ్వు పక్కన నిరుత్సాహపడుకోవడం. అరే మొదటి విత్తనం పంట వచ్చింది, రెండో విత్తనం రాలేదేంటి అని డేలా పడుకోకూడదు. ఎంతైతే ప్రతిరోజు శ్రద్ధ కలిగి పనిచేస్తున్నాడో అంతే శ్రద్ధ కలిగి పనిచేస్తూనే ఉండాలి. ఈ పని ఎక్కడైనా ఆగితే రెండో విత్తనం నుంచి పంట వస్తుందా? కాదు. మరి అతను ఏం చేయాలి? మొదటి విత్తనంలోంచి వచ్చింది కదా అని చెప్పి అంతటితో అతని యొక్క కష్టం కానీ పని కానీ శ్రమ కానీ ఏది వదిలిపెట్టకూడదు. రెండో విత్తనంలో నుంచి నాకు ఆశించినంత ఫలము రావట్లేదు అని కుంగిపోకూడదు, నిరుత్సాహపడకూడదు. రెండో విత్తనం యొక్క పంట కోసం కూడా అంతే శ్రద్ధ కలిగి, మొదటి రోజు ఎంత శ్రద్ధ కలిగి పనిచేస్తున్నాడో అంతే శ్రద్ధ రెండో విత్తనం యొక్క ఫలము లేకపోతే పంట వచ్చే వరకు కూడా అంతే శ్రద్ధ కలిగి పనిచేయాలి. సమయం గడుస్తూ ఉంటుంది. ఇలా రోజులల్లా వారాలు అయిపోయినాయి, వారం వల్ల నెలలు అయిపోయినాయి, నెలలల్లా సంవత్సరాలు అయిపోయినాయి. మొదటి విత్తనము 6 వారాల్లో పంట వచ్చింది, కానీ రెండో విత్తనము సంవత్సరమైన పంట రాదు. సంవత్సరం వల్ల 2 అవుతుంది, అంటే 2 సంవత్సరాలు అవుతుంది, 3 సంవత్సరాలు అవుతుంది, 4 అవుతుంది, 5 అవుతుంది. 5 సంవత్సరాల తర్వాత చిన్న చిగురు వస్తుంది. అతని యొక్క సంతోషం ఎలా ఉంటుంది? గెస్ చేయండి. సో 5 సంవత్సరాల తర్వాత రెండో విత్తనం నుంచి చిన్న చిగురు వస్తుంది. ఆ చిగురు వచ్చిన తర్వాత ఒక 6 వారాల్లో 90 అడుగులు ఎత్తుగా ఉన్న ఒక మహావృక్షంగా, అంటే వెదురు, దాని వెదురు అంటారు. రెండో విత్తనం, మొదటి విత్తనం గడ్డి, రెండో విత్తనం వెదురు, రెండు ఒక జాతి. ఓకే, అలాగే ఇక్కడ ఎంతమంది ఉన్నాం? కొద్దివారమే, లెక్కకు కొద్దివారమే, కానీ వాక్యం ఏం చెప్తుంది? వాక్యం విత్తువారు మనుష్య కుమారుడు, మత్తయి సువార్తలో ఉంటుంది. అందరం కొద్దివారమే. అపోస్తులు ఎంతమంది? 12 మందిలో నుంచి దేవుడు ఎంతమందిని లేపారు? ఈ పరిశుద్ధ గ్రంథం ఎవరు రాశారు అంటే ఒకరు రాయలే, కానీ పరిశుద్ధ గ్రంథంలో ఎక్కువ పుస్తకాలు రాసింది అపోస్తులు, పౌలు గారు కానీ ఇంకా అట్లా. ఓకే, అట్లాగే ఎవరి యొక్క హృదయంలో దేవుని వాక్యం నిలిచి ఉంటుందో, నిలిచి ఉన్న ఆ వాక్యానికి దేవుడు వర్షముగా నీళ్లు కట్టి మన హృదయంలో, పొలంలో విత్తనం నాటబడిన నరుడి హృదయం పొలమునకు సాదృశ్యంగా ఉంది, విత్తనము దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా ఉంది. ఉదాహరణకి ఆ నరుడు నేనున్నా, నా హృదయంలో దేవుని యొక్క వాక్యము నాటబడిన తర్వాత సరిపోతుందా? వాక్యం మీరు అందరూ వింటున్నారు, వింటే సరిపోతుందా? వాక్యం విన్న వాక్యము నీరు కట్టి ఫలించి అభివృద్ధి అవ్వాలి అంటే వాక్యం వినండి, వాక్యానుసారంగా ప్రవర్తించండి. వాక్యము మన హృదయంలో నాటపడాలి అంటే కన్నీటి ప్రార్థన, వర్షముగా పరిశుద్ధాత్మ ఎలా అయితే, అంటే యేసుక్రీస్తు ప్రభువు గారిని, యెహోవా దేవుడు కానీ ఈ సృష్టి యావత్తు కోసము వర్షాన్ని ఇచ్చాడు. అలాగే నరుడు యొక్క హృదయంలో విన్నబడ్డ లేదా నాటపడ్డ దేవుని యొక్క జీవవాక్యము ఫలించాలి అంటే ఫస్ట్ వర్షమునకు సాదృశ్యముగా ఉన్న నరుడి యొక్క కన్నీటి ప్రార్థన ముఖ్యమైనది. కన్నీటి ప్రార్థనతో దేవుని యొక్క వాక్యము హృదయంలో నాటబడిన ఆ ఒక వాక్యముని కన్నీటి యొక్క ప్రార్థనతో మనం పోషిస్తే వాక్యము చిగురుగా అభివృద్ధి అవుతుంది. చిగురుతో సరిపోతుందా? చిగురు మొక్క వృక్షం, మహావృక్షం. ఎలా అయితే కూర మొక్కల అన్నిటిలోకి ఆవగింజ అనేది చాలా చిన్న జాతి, చిన్నది విత్తనం, కానీ అది నాటబడిన తర్వాత మొక్క అవుతుంది, వృక్షం అవుతుంది, మహావృక్షం అవుతుంది. ఆ కూర మొక్కల్లో అన్నిటిలోకి చిన్నదే, కానీ
అన్ని వృక్షాల్లో కన్నా అదే పద్ధతి. కూర మొక్కల యొక్క జాతిలో ఆవగింజ మాత్రమే అన్ని జాతుల కన్నా పద్ధతి. ఎన్నో రకరకాల పక్షులు కానీ ఏదైనా జీవం కానీ అది షెల్టర్స్ అంత మహావృక్షంగా మార్చబడుతుంది. కానీ దాని యొక్క జీవితం స్టార్ట్ అయినప్పుడు ఎంత చిన్నది, ఆవగింజే, చూస్తానికి ఆవగింజే. దేవుని యొక్క సన్నిధిలో ఎంతోమంది రకరకాల అర్పణలు తెస్తారు, కానీ దేవుడు ఎవరు అర్పణ ఎక్కువ స్వీకరిస్తాడు? ఒక పాట కూడా ఉంటుంది. ఒక ముసలావిడ మేబీ 2 నాణ్యాలు వేస్తుంది. లక్షలో కోట్లు ఇస్తే దేవుడికి బాగా ఇచ్చినట్టు కాదు. మన కలిగి ఉన్నది దేవుడికి బాగా. ధనం లేకపోవచ్చు, దేవుడు ఐశ్వర్యం కర్త. ధనం ఇవ్వాలి ఇవ్వకపోవడం తర్వాత విషయం, కానీ ముందు దేవుడికి ఏమి ఇవ్వాలంటే హృదయం అర్పించాలి. మన హృదయము ఎంతైతే దేవుడికి అర్పిస్తామో అంతకంతకి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ మన హృదయంలో నాటపడ్డ ఆ యొక్క దేవుడి యొక్క వాక్యాన్ని చిగురుగా వృక్షముగా గొప్ప ఫలప్రదముగా దేవుడు మారుస్తాడు. మన యొక్క సమర్పణ కొద్దిగానే ఉందనుకోండి, దేవుడు కూడా దానికి తగిన విధంగానే మన జీవితంలో ఫలింపు ఇస్తాడు. మన సమర్పణ ఒక 50% లేదా 10% ఉంటే ఒక రకం, 50% ఉంటే ఒక రకం, 75% ఉంటే ఒక రకం. అంటే పర్సంటేజ్ అంటే అర్థమైందా? సరే, లీటర్ వాటర్ బాటిల్ తీసుకుందాం అనుకోండి, దాంట్లో 1/2 లీటర్ అంటాం, 1/2 లీటర్ అంటాం, 30 లీటర్ అంటాం, లీటర్ అంటాం. అలాగే మన హృదయం ఒక సర్కిల్గా తీసుకుంటే హృదయంలో 1/4 వంతు దేవుడి వాక్యం మీరు పెట్టుకుంటే దానికి ఫలింపు కూడా అలాగే ఉంటుంది. దేవుడు నాకు చేయట్లేదు, దేవుడు నాకు ఒకటే చేసి మిగతా మొత్తం ఆపేశాడంటే మరి నీ హృదయంలో కూడా దేవుడి వాక్యం కొంచెమే పెట్టుకున్నావు, మిగతా మొత్తం నీ యొక్క కోరికలు నీ యొక్క ఇష్టం పెట్టుకున్నావు. నీ ఎప్పుడైతే నరుడు యొక్క హృదయము దేవుడికి సంపూర్ణంగా సమర్పిస్తారో అప్పుడే మన యొక్క క్రైస్తవ జీవితం కూడా సంపూర్ణంగా దేవుడు ఆశీర్వదించి వాక్యానుసారంగా మన హృదయాన్ని మన జీవితాన్ని దేవుడు మారుస్తాడు. ఒక కార్యం జరిగింది, ఒక కార్యం జరగట్లేదు అంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో నీకు నచ్చిన వాక్యం నువ్వు పాటిస్తున్నావు, నువ్వు చేయలేని క్రియని నువ్వు పక్కన పెట్టేస్తున్నావు. ఉదాహరణకి వ్యభిచరించొద్దు, దొంగలు ముట్టుకోవడం, ఈ 2 వాక్యాలు ఉన్నాయి అనుకుందాం. ఓకే, వ్యభిచారం చేయకూడదు అని తీర్మానించుకున్నాం, బాగుంది, కానీ దొంగలు ఇస్తున్నాం అంటే వాక్యం మొత్తం చేసినట్ట చేయనట్ట? 2 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ పాటిస్తే నీ జీవితం, విశ్వాస జీవితం కూడా అలాగే ఉంటుంది. నీ యొక్క ఆశీర్వాదం పరిపూర్ణముగా రాదు. నువ్వు ఎలా అయితే నీకు కావాల్సింది, నీకు ఇష్టమైంది మాత్రమే వాక్యంలో తీసుకొని దానికి అనుగుణంగా చేస్తున్నామో అలాగే నీ యొక్క ఫలింపు దశ కూడా అలాగే ఉంటుంది. పూర్ణ హృదయముతో, పూర్ణ ఆసక్తితో దేవుని ఎదుర్కోవాలి, దేవుని కోసం కనిపెట్టుకుని కూర్చోవాలి. అప్పుడే మన విశ్వాస జీవితము ఎప్పుడైతే ఆత్మ వర్ధిల్లుతుందో అప్పుడు నరుడు యొక్క జీవితము అన్ని విషయంలో సకల సమృద్ధి కలిగి ఫలిస్తారు. అదే ఆ స్టోరీకి ఇది ఒక ఎగ్జాంపుల్. ఇది పొలం, ఇది పొలం. ఈ పొలంలో విత్తనములు నాటారు. ఒక జాతికి సంబంధించిన ఒక విత్తనం అంటే వాక్యము మనుష్య కుమారుడు చేత నాటబడి ఉన్నది. మత్తయి సువార్తలో చెప్పినట్టు దేవుని యొక్క వాక్యము పొలమునకు సాదృశ్యముగా ఉన్న ఒక హృదయంలో నాటబడితే నాటబడిన వెంటనే ఫలింపు రాదండి. గడ్డి 6 వారాల్లో ఫలించింది. వెదురు అనే ఒక చెట్టు మాత్రము 5 సంవత్సరాలు ఫలించింది. నేను బాప్తిసం తీసుకున్నా కానీ నాలో ఫలింపు లేదు, లేదా నేను చర్చకు వచ్చా నాలో ఫలింపు లేదు అని దేవుని ప్రశ్నించడం కాదు. సమయం పడుతుంది, టైం పడుతుంది. నీ హృదయము ఎలా అయితే దేవుడికి అర్పిస్తూ ఉంటావో దానికి తగినట్టుగానే మన ఫలింపు ఉంటుంది. ఇప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మన హృదయం నాటబడినప్పుడు దానికి తగినట్టుగా కన్నీటి ప్రార్థనతో నిత్యము మన దేవుని యొక్క సన్నిధిలో విజ్ఞాపన, మొర, కృతజ్ఞత, స్తుతి, అర్పణ సమస్తము చేస్తున్నప్పుడు ఆయన నిర్ణయించిన సమయం నందు చిగురుగా మన జీవితం అభివృద్ధి అవుతుంది. చిగురల్లా చెట్టల్లా మహావృక్షం అవుతుంది. కానీ
దేవుని యొక్క సన్నిధిలో నీతిమంతులుగా నిలబడాలంటే మన యొక్క వేర్లు ఆయన యొక్క సన్నిధిలో దృఢముగా నిలబడాలి. విశ్వాసి ఎప్పుడైతే త్రుట్టెళ్ళకుండా ఉంటాడు అంటే అతని యొక్క శ్రమ అనుభవము, అతని యొక్క శోధన జీవితము దేవుని యొక్క సన్నిధిలో కరెక్ట్గా ఉంటాయి. శ్రమలో కుంగిపోయామా విశ్వాస జీవితంలో పడిపోతాం. శ్రమానుభవము ప్రతి విషయంలో అసలు సాతానికి ఎట్టి పరిస్థితుల్లో ఛాన్సే లేదు. దేవుని యొక్క చిత్తం లేకుండా ఒక శ్రమ అయినా ఒక శోధన అయినా ఒక క్రైస్తవుడికి నిశ్చయముగా అనుగ్రహింపబడదు. దేవుని యొక్క చిత్తానుసారంగా మన జీవితంలో అనుభవించే ప్రతి ఒక్క శ్రమ వల్ల, ప్రతి ఒక్క శోధన వల్ల మనము దృఢముగా విశ్వాస జీవితంలో దృఢముగా ఉండటానికే దేవుడు ఇస్తాడు. విశ్వాస జీవితంలో స్థిరముగా ఉండటానికే దేవుడు అనుగ్రహిస్తాడు. ఇలా స్థిరముగా ఉంటేనే ఇలా స్ట్రైట్గా నిలబడతాం. నిలబడాలి. విశ్వాసమునందు నిలకడ కలిగి ఉండండి, లేకపోతే దేవుడి యందు శోధన వచ్చినప్పుడు నిలబడి ఉండండి అని వాక్యంలో ఉంటుంది. నిలకడగా ఉండటం కానీ స్థిరముగా నిలబడటం కానీ దాని అర్థం ఇదే. మనం ఇలా బెండ్ అయిపోయినా లేకపోతే పడిపోయినా దాని అర్థం ఏంటంటే మన యొక్క బేస్, మన యొక్క రూట్స్, మన యొక్క వేర్లు దేవుని యొక్క వాక్యంలో మన యొక్క వేర్లు స్థిరంగా లేదన్నాడు. కింద శ్రమ శోధన ఎంత బలంగా ఉంటే అంత బలంగా మనం నిలబడతాం దేవుని యొక్క సన్నిధిలో. శ్రమ వచ్చిందా నాకు అసలు వద్దు అని ఎప్పుడు అనుకోమాకండి. శ్రమ కావాలి. దేవుడు శ్రమ అనిపిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు శ్రమ అనుభవించలేదు అని బైబిల్లో ఎవరన్నా సరే, మీరనే కాదు సృష్టి యావత్తులో ఉన్న ఒక్క పాస్టర్ చేతన్నా సరే పరిశుద్ధ గ్రంథంలో చూపించాడు. మరి దేవుడు అనుభవించాడు శ్రమ. నాకు మరి శ్రమ వద్దు అని మీరు ఎలా ప్రార్థన చేస్తారు? దేవుడు బాప్తిసం తీసుకున్న తర్వాత శోధించబడుటకు అరణ్యంలోనికి కొనుగోలుపడ్డాడు. మరి మీరు ప్రార్థన చేయొచ్చా? శోధన నాకు వద్దు అని ప్రార్థన చేయొచ్చా? శ్రమ కోసం ప్రార్థన చేయండి. ఎందుకంటే క్రైస్తవంలో దృఢంగా నాటపడటానికి, స్థిరముగా ఎదగటానికి శోధన కోసం కూడా ప్రార్థన చేయండి. నాటపడటానికి, ఎదగటానికి. మీరు శోధనలోనికి ప్రవేశింపకుండా ఉండునట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. అంటే శోధన నాకు వద్దు అని ప్రార్థన చేయమని కాదు దాని అర్థం. శోధనలకి మనము దాసోహమై విశ్వాస జీవితంలో పడిపోకుండా ఉండటానికి మెలుగు కలిగి ప్రార్థన చేయండి అని అర్థం. శోధన కావాలి, శ్రమ కావాలి. అదేనా? మీరు శోధనలోనికి ప్రవేశింపకుండా ఉన్నట్లు మెలుగు కలిగి ప్రార్థన చేయండి అంటే దాని అర్థం శోధన నాకు వద్దు అని కాదు. వాక్యం చదివినప్పుడు జాగ్రత్త చదవండి. శోధన నాకు వద్దు అని కాదు. శోధన వచ్చినప్పుడు దానిలోనికి ప్రవేశింపకుండా పడిపోకుండా ఉండటానికి మెలుగు కలిగి ప్రార్థన చేయాలని అర్థం. సో ఓకే కదా, ఇదే కథ ఒక 5-6 వారాల నుంచి చెప్పుకుంటున్నాం. ఈ యొక్క శ్రమ గురించి, శోధన గురించి దేవుడు వాక్యం 1 తిమోతి 2:4 ఏం చెప్తున్నారు? నాకు వచ్చిన శ్రమ, నాకు వచ్చిన శోధన. అప్పుడు నేను దేవుడిని అడుగుతున్నా కదా, ప్రభు నాకు ఎందుకు ఈ ప్రాబ్లం అలాట్ చేసావు? నా కుటుంబంలో ఈ యొక్క అసమాధానం ఎందుకు వచ్చింది? నా యొక్క విశ్వాస జీవితంలో నేను ఇలా ఆర్థికంగా ఎందుకు కుంగిపోయాను? నా కుటుంబంలో సమాధానమే లేదు. భార్య అడగచ్చు, భర్త నా మాట వింటలేదు, లోకంలో బతుకుతున్నాడు అని. భర్త కూడా దేవుని సన్నిధిలో అడగచ్చు, భార్య నా మాట వింటలేదు, తనకు నచ్చింది తను చేసుకుంటుంది, ఎట్లయినా సరే భార్య వింటలేదని. భర్త దేవుని సన్నిధికి వెళ్ళి భార్య గురించి కంప్లైంట్ చేస్తాడు. అలాగే భార్య కూడా దేవుని సన్నిధికి వచ్చి భర్త గురించి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అంటే జనరల్గా లోకానుసారంగా జరిగే అందరి యొక్క కుటుంబంలో చూసే ఒక పరిస్థితులు, స్థితిగతులు. అప్పులు కానీ, ఇలా రుణభారాలు కానీ, గర్భఫలం లేకపోవడం కానీ, శరీర అవయముల్లో ఉన్న ఒక వ్యాధులు, రోగములు, కన్నీటి ఇలా జీవితాలు కుంగిపోవటం, వేసారిపోవడం, ఇలా రకరకాల ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఓకే, ఉంటాయి కదా. ఇవి వచ్చినప్పుడు ఏమంటాం? జనరల్గా మనుషులు ఏమంటారు? నాకెందుకు ఇవన్నీ ఇచ్చావు అని అడుగుతారు. అలా అడిగినప్పుడు దేవుడిచ్చే సమాధానం
1 తిమోతి 2:4 మనుషులందరూ అనుభవ జ్ఞానము పొందుటకై, సత్యమును గురించిన అనుభవ జ్ఞానము పొందుటకై మనుషులందరికీ దేవుడు ఇస్తున్నాడు. గ్రహించండి, శ్రమ వచ్చిందా? దేవుడు ఇస్తున్నాడు. శ్రమ ఎందుకు ఇస్తున్నాడు? సత్యముల గురించిన అనుభవ జ్ఞానం నిమిత్తమై. శోధన దేవుడు ఎందుకు ఇస్తున్నాడు? సత్యముల గురించి అనుభవ జ్ఞానముకై. అనుభవ జ్ఞానం అంటే ఏంటి అని గడిచిన వారంలో మనం చూస్తే యాకోబు రాసిన పత్రిక 3:17 పైనుండి అనుగ్రహించు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడినది, మంచి ఫలములతోనూ కనికరముతోనూ మంచి ఫలములతో నిండుకున్నది. ఇది వాక్యం. ఓకే, ఇదంతా 6 వారాల నుంచి చూస్తూనే ఉన్నారు కదా, 6 లేదా 7 వారాల నుంచి చూస్తున్నారు కదా. ఇది దేవుని సన్నిధిలో అడిగారా? అనుభవ జ్ఞానం అని ఉంది. నేను చెప్తున్న ఉదాహరణ ఉపమానం ఏంటి? అనుభవ జ్ఞానం అన్నాను. అనుభవ జ్ఞానం అంటే ఈ యొక్క 6 క్వాలిటీస్ ఉంటేనే అది అనుభవ జ్ఞానం. కానీ యాకోబు రాసిన పత్రిక 3:17 ఏముంటుంది? పైనుండి వచ్చు జ్ఞానము. పైనుండి వచ్చు జ్ఞానంకి అనుభవ జ్ఞానానికి సంబంధం ఏంటి? సత్యమును గురించిన 1 తిమోతి 2:4 మనుషులందరూ సత్యమును గురించిన అనుభవ జ్ఞానం. సత్యం అంటే ఎవరు? నేనే మార్గము, జీవము, సత్యమును అన్నాను. సత్యం అంటే యేసుక్రీస్తు ప్రభు. పైన నుంచి అనుగ్రహించే జ్ఞానం అంటే ఎవరిస్తారు? పైన ఉంటారండి, దేవుడే ఉంటాడు. సో అనుభవ జ్ఞానం అనగా పైనుండి దేవుడిచ్చు జ్ఞానం. ఓకే, ఆ యొక్క 3:10 యాకోబు సువార్త 3:17లో అనుభవ జ్ఞానం లేదు కానీ పైనుండి వచ్చే జ్ఞానం ఉంది కదా అని అనుకునేది. ఓకే, అనుభవ జ్ఞానం అంటేనే సత్యమును గురించిన అనుభవ జ్ఞానం అనగా దేవుడు, పరలోకమందున్న దేవుడు మనకిచ్చు జ్ఞానము. ఓకే, ఆ జ్ఞానంలో యాకోబు సువార్త 3:17 బైబుల్ తీయండి. ఇప్పటి వరకు ఉపమానముగా గడిచిన వారాన్ని మొత్తం సినాప్సిస్గా చెప్పేశాను. యాకోబు సువార్త 3:17 అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మూడవది మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిండుకొని ఉన్నది. ప్రతిదీ అండర్లైన్ చేసుకోండి. మొట్టమొదట అండర్లైన్, తరువాత అండర్లైన్, లాస్ట్లో నిండుకొనినది అండర్లైన్. దేవుని యొక్క కృపలో పవిత్రమైనది అనుదానికి పోయిన వారము వాక్యానుసారంగా పోయినసారి చెప్పుకున్నాం. పోయిన వారం అది ఏంటంటే నాలుక. సేమ్ ఇదే యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 2 నుంచి ఉంటుంది. తీమాకండి, క్లుప్తంగా చెప్తాను. నరుడు యొక్క నోటి మాట ఎలా ఉండాలంటే, ఎలా అయితే చిన్న నుప్పు కనుక ఇలా గొప్ప అడవిని మొత్తం తగలబెడుతుందో అలాగే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడే ఒక చిన్న మాట వల్ల విశ్వాసి యొక్క జీవితము మొత్తం మాలిన్యమైపోతుంది, అంతటితో ఆగిపోతుంది. ఎలా అయితే అడవి తగలబెడుతుందో విశ్వాసి తన నోటి నుండి వచ్చిన మాట వలన తన శరీరం మాలిన్యం అయిపోవటం మాత్రమే కాకుండా తన మాట విన్న చుట్టుపక్కల వాళ్ళందరి మధ్య చుచ్చు పెట్టబడును. ఇది వాక్యంలో ఉంది. సో మాట మాలిన్యంకి అలాగే చుచ్చు పెట్టడానికి దారి తీస్తుంది. అలాగే శపించడం, సనగటం, వ్యతిరేకంగా మాట్లాడటం, వాక్యానికి విరుద్ధంగా మాట్లాడటం, ఇలా చేయటం వల్ల మనం అపవిత్రమైపోతాం. ఓకే, కానీ చాకలివాణిగా కంసాలిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువుని ఆశ్రయిస్తే పరిశుద్ధాత్మ అను ఒక సబ్బుగా, పరిశుద్ధాత్మ అను ఒక అగ్నిగా ఆయన మన నాలుగులను సాధు చేసి మనల్ని పవిత్రపరుస్తాడు. ఓకే, ఇది పోయిన వారం మనం అందరము దేవుని యొక్క కృపలో ధ్యానించుకున్నాం. ఇప్పుడు ఇవాళ వాక్యం మొట్టమొదటి పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది. సమాధానం గురించి ఈరోజు చూద్దాం. దేవుడు ఏం చెప్పాలనుకున్నారు? మళ్ళీ బైబిల్ చూసుకోండి. దేవుడు మొట్టమొదటి పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది. తరువాత అనే ఒక చిన్న పదం తీయటం వల్ల
ఆ యొక్క లైన్, ఆ యొక్క సెంటెన్స్కి వచ్చే అర్థం ఏంటి? అర్థం ఏమన్నా మార్చబడుతుందా లేకపోతే తగ్గించబడుతుందా? తరువాత, మొట్టమొదట అనేది ఎంత ఇంపార్టెంటో, తరువాత పవిత్రత మొదటి ప్రిఫరెన్స్. పవిత్రత ఉంటే వెనువెంటనే నెక్స్ట్ నెక్స్ట్ ద వెరీ నెక్స్ట్ పక్కనే తరువాత సమాధానకరమైనది. అందరికీ పుట్టు క్రైస్తవుల నుంచి అసలు విశ్వాసం, అదే యేసుక్రీస్తు ప్రభువు లేదా బైబిల్ ఎక్కడికన్నా సరే మీటింగ్స్కి వెళ్ళినా, ఏ ఒక్క చర్చికి వెళ్ళినా సరే, గలతీ 5:22 ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట మీ జీవితంలో ఖచ్చితంగా చూసే ఉంటారు. ఆత్మఫలం. ఆత్మఫలంలో సమాధానం ఉందా? మూడోది ఉంటుంది. ఉంటుంది. ఓకే, సమాధానానికి అంత విశిష్టత ఉంటుంది. ఇప్పుడు చెప్పిన వాక్యము ఏమండి, ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? ఎందుకు పద్దాగా ఇలా పేపర్ పెన్ తీసి రాస్తాడు, లేదంటే బ్లాక్ బోర్డ్ మీద ఎందుకు రాస్తారు, లేదంటే ఏదో ఉపమానంగా చూపించి ఎందుకు రాస్తారు అని ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? వాక్యం మీద మీ అందరికి 6 లేదా 7 వారాల నుంచి వింటున్నారు కదా, ఎప్పుడన్నా డౌట్ వచ్చింది అసలు ఎందుకు ఇలా చెప్తున్నావు? మీకు ఇదేది నేనేది సొంతంగా రాయలేదు కదా, ఇదంతా పరిశుద్ధ గ్రంథంలో యాకోబు సువార్త 3:17లోనే ఉంటుంది. పైనుంచి వచ్చు జ్ఞానము మొట్టమొదటి పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడినది, అలా 6 క్వాలిటీస్ ఉంటాయి. ఇదంతా మీ పుస్తకంలో, అంటే మీ చేతిలో, ఎప్పుడు మీ చేతిలో ఉంటుంది, లేదా మీ ఇంట్లో ఉంటుంది, నిత్యము మీ దగ్గరే ఉంటుంది. అలాంటి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యము నేను ఎందుకు ఇలా బోర్డు మీద పెట్టి మీకు చూపిస్తున్నా? ఎప్పుడన్నా అలాంటి ఆలోచన వచ్చిందా? బైబిల్లో పలానా రిఫరెన్స్ తీ అంటే మీరు అందరూ తీస్తున్నారు కదండి, కానీ నేను ఎందుకు ఇలా పెట్టి చూపిస్తున్నా? ఏమన్నా రావాలి కదా. ఇలాగ అందరూ చెప్తున్నారా? మీరు చాలా మంది చర్చి దగ్గర వెళ్తున్నారు కదా, అంత ముందు వెళ్ళారు, చాలా మంది దగ్గర వాక్యం వింటూనే ఉంటారు. పలానా పాస్టర్ దగ్గర వినొద్దు అని ఎప్పుడు చెప్పను, అందరు వాక్యాలు వినండి, కానీ వాక్యానుసారంగా చెప్తున్నారో లేదో కూడా గ్రహించండి. వినటం తప్పని అంటలా. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, ఇలా బోర్డు మీద కానీ పేపర్ అలా డయాగ్రామ్ కానీ పెట్టి నేను ఎందుకు చూపిస్తున్నాను? ఏమన్నా డౌట్ వచ్చిందా కనీసం మీకు? దేనికి చూపిస్తున్నాను? అర్థం అవటానికంట. ఇంకా దేనికి చూపిస్తున్నాను? నేనేమి ఎవరిని తప్పినా నేను ఇంకా అంత భయంగా బ్లాంక్గా చూడమాట. మీకు ఏమనిపిస్తుందో మీరు చెప్పండి. నేను ఎందుకు ఇలా చూపిస్తున్నాను? ఈజీగా అర్థమవుద్ది. నేను ఎందుకు ఇలా చూపిస్తున్నాను? గ్రహించుకుంటాను అని మీరు చెప్పండి. బాగా అర్థం అవటానికి, అర్థమై తెలుసుకుంటాను. నేను ఎందుకు ఇలా చూపిస్తున్నాను? ఆ అక్షరాలన్నీ హృదయంలో దాచుకుంటాడు. కానీ నాకేమర్థం చూసా, పాత నిబంధన గ్రంథంలో ఇలా జరుగుతున్నప్పుడు, అబ్రహాం గారి జీవితం ఇలా జరుగుతున్నప్పుడు, ఇసాకు, యాకోబు, ఆలకన్నా ముందు హనోకు గారు, వీళ్ళందరి జీవితం జరుగుతున్నప్పుడు జ్ఞాపకం చేసుకోండి, పరిశుద్ధ గ్రంథం లేదు. ఆ టైంలో గ్రంథం ఉందా? నాకు తెలిసిన జ్ఞానంలో, నేనేమి పర్ఫెక్ట్ కాదండి ఇప్పటికి, ఒక్కొక్క గ్రంథం తర్వాత ఏ గ్రంథం ఉంటుందో కానీ నాకు తెలియదు, నాకు అంత జ్ఞానం లేదు. నేను అనుకుంటున్నాను, అబ్రహాం గారి జీవిత చరిత్ర జరుగుతున్న టైంలో పరిశుద్ధ గ్రంథం లేదు అని నేను అనుకుంటున్నా. ఇది తప్పు ఒప్పు మీ యొక్క వ్యక్తిగత ప్రాంతంలో కానీ, లేకపోతే పెద్ద పెద్ద పాస్టర్లు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర తెలుసుకోండి. నేను అడిగిన క్వశ్చన్స్ జాగ్రత్తగా వినండి, నేను చెప్తున్న ఎక్స్ప్లెనేషన్ జాగ్రత్తగా వినండి. అబ్రహాం గారు ఇప్పుడు ఈ కాలం ఏంటి, వెంకటేష్ అనేవాడు ప్రజెంట్ 37 సంవత్సరాలతో ఇలా నా జీవితం ఇలా జరుగుతుంది, లేదంటే పలానా సీతమ్మ గారు ఇలా 54 సంవత్సరాలు 55 సంవత్సరాలు ఆ వయసులో, ఈ 2022 అనే టైం ఏంటి, అప్పుడు నా జీవితం 37 సంవత్సరాలప్పుడు జరుగుతున్న కాలం అది, లేదా తన జీవితం 55 సంవత్సరాలప్పుడు జరుగుతున్న కాలం. అట్లాగే అబ్రహాం గారు జీవించుచున్న ఆ కాలంలో పరిశుద్ధ గ్రంథము ఆయన దగ్గర లేదు. ఇది నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్. ఓకే, కానీ దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షత గ్రంథం ఉంది. గ్రంథం మీకు ప్రత్యక్షంగా ఉందా? పరిశుద్ధ గ్రంథం మీ చేతిలో ఉంది. ఈ పరిశుద్ధ గ్రంథము ప్రత్యక్షంగా మీరు చూస్తున్నారా?
మీ హృదయంలో ప్రత్యక్షంగా దేవుడు వాక్యం చూస్తున్నారా? ఈ బైబిల్ బాగుంది అంటే మంచిగా బైండింగ్ చేసుకుంది. అదే కొత్త బైబిల్ అంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది. ఒక్కొక్క పేపర్ తీస్తే మంచి స్మెల్ కూడా వస్తుంది, నీట్గా ఉంటుంది. అదే ప్రతిరోజు చదువుతున్నప్పుడు గ్రంథము అంటే పుస్తకం బెండ్ అయిపోతుంది, ఫోల్డ్ అయిపోతుంది, పేపర్లు నలిగిపోతాయి, చిరిగిపోతాయి అంటే చదువుతున్నట్టు. కానీ మీరు చదివే వాక్యం, మీరు వినే వాక్యం మీ జీవితంలో మీకు ప్రత్యక్షమవుతుందా? బోర్డులో చూపించారంటే ప్రత్యక్షత. కళ్ళు మూసుకోండి, మీకు వాక్యం కనిపించాలి. మీకు యాకోబు సువార్త 3:17 ఎన్నోసార్లు చదివారేమో, నాకైతే గుర్తులేదు. ఇలా చెప్పినప్పుడు ప్రత్యక్షత. కళ్ళు మూసుకోండి, మీ హృదయంలో దేవుని యొక్క వాక్యము ప్రత్యక్షంగా కనిపించాలి. యెహోవా వాక్కు అబ్రహామునకు ప్రత్యక్షమై, ఇది తెలుసుగా అంటే అర్థం ఏంటి? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను, అందరికీ తెలుసు. సో వాక్యం ఈక్వల్ టు దేవుడు. ఆ దేవుడు అంటే యెహోవా దేవుడు, లేదంటే యేసుక్రీస్తు ప్రభు, లేదంటే పరిశుద్ధాత్మ దేవుడు. కానీ ఆది అపోస్తుల గురించి ఎలా అయితే మీరు అందరూ ఆసక్తి కలిగి తెలుసుకుంటున్నారో, అట్లాగే ఆది కాలం నుండి, ఆది కాండం అంటాం, అలాగే ఆది కాలం నుంచి ఆడమండి ఆదాము అవ్వగారి దగ్గర నుంచి స్టార్ట్ అయిన ఒక మానవ ఇలా జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్లో పరిశుద్ధ గ్రంథం లేదు నాకు తెలిసినంత వరకు. ఆ పరిశుద్ధ గ్రంథం లేదు, కానీ దేవుని యొక్క వాక్యం ఉంది. ఎలా ఉంది వాక్యం? దేవుడు ఆయన ఎన్నుకున్న ఆయన బిడ్డల దగ్గరికి ప్రత్యక్షముగా వచ్చాడు. అబ్రహాము, యెహోవా దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమై, ఎలా ప్రత్యక్షమయ్యాడు? వాక్యంగా. మీ జీవితంలో కూడా అంతే, వాక్యము మీ హృదయంలో ప్రత్యక్షం అవ్వాలి. దానికి నేను ఇచ్చే ఉదాహరణ ఇలా పెడుతున్నాను. మీ జీవితంలో కూడా అంతే, వాక్యం చదివామంటే చదివామని కాదు. వాక్యం రోజు ఒక అధ్యాయం చదవకపోయినా పర్లా, రోజుకు ఒక లైన్ చదవండి. ఆ లైన్ ఒకసారి కాదు 10 సార్లు చదవండి, 20 సార్లు చదవండి. ఒక లైనే ఒక అధ్యాయం కూడా నేను ఎప్పుడు చెప్పను. బైబుల్ సంవత్సరంలో చదివా, లేకపోతే బైబుల్ నెలలో చదివా, దాంట్లో గొప్పతనం ఏమి ఉండదు. కానీ అలా ఎందుకు చదవమంటారంటే, ఇక్కడున్న అన్ని పుస్తకాల్లో ఏదో ఒక వాక్యము చదువుతున్న ఒక బిడ్డ హృదయం తాకి అతను మార్చబడతాడేమో అని చదవమంటారు. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఒక లైన్ అయినా సరే, ఒక వచనమైనా సరే, ఒకటికి 10 సార్లు, 20 సార్లు, 30 సార్లు, 100 సార్లు చదివితే, చదువుతూ దేవుని యొక్క సన్నిధిలో మీ హృదయంలో ధ్యానిస్తూ ఉంటే ప్రత్యక్షత కలిగిన యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడతారు. వాక్యం దేవుడే ఉన్నాడు, వాక్య ప్రత్యక్షత మీ హృదయంలో నాటపడుతుంది. ఓకే, ఎందుకు బోర్డు మీద రాస్తానంటే దాని అర్థం అది, ప్రత్యక్షత కలిగి ఉన్నాడు. బోర్డు చూస్తున్నారా? మీ ప్రార్థనలో గుర్తుపెట్టుకోండి. నా జీవితంలో కూడా దేవుడి యొక్క వాక్యము ప్రత్యక్షత కలిగి నేను చూడాలి. గ్రంథం చేతుల్లో ఉంది, అంత మాత్రమే కాదు, ఆ ఉన్న ఒక గ్రంథము మీ హృదయంలో ఉండాలి, ప్రత్యక్షత కలిగి. ఓకే, ఇది అర్థమైందా? సరే, పవిత్రత దాని గురించి నాలుక పోయినసారి చెప్పాం. ఇప్పుడు ఈరోజు చెప్పేది ఏంటంటే సమాధానం గురించి. సమాధానం అంటే అసలు మీకేం తెలుసు చెప్పండి. నాకన్నా ముందు బాప్తిజం తీసుకున్నారు ఇక్కడ చాలా మంది ఉన్నారు. అసలు మీ ప్రార్థనతో పోలిస్తే నా ప్రార్థన అసలు చాలా వెంట్రుకు వస్తుంది. కానీ దీంట్లో సిగ్గుపడటానికి ఏం లేదండి. నా ప్రార్థన జీవితం చాలా చిన్నది మీ ప్రార్థనతో పోలిస్తే. కానీ ఎవరి ఎన్నిక వాళ్ళదే, ఎవరి పని వాళ్ళదే. వాక్యం చెప్పినంత మాత్రాన ఎవరు గొప్ప కాదు, తక్కువ కాదు. ప్రార్థన చేసుకుంటేనే వాక్యం చెప్పగలం. మీ ప్రార్థన ఇంకా గొప్పది. మీరు కాచిన కన్నీటిలో పావు కాదు కదా, వెంట్రుకు వాసుకొని నేను కాచున్నాను. కానీ మీకు లేఖనములు తెలుసు. మీరు ఎప్పుడైతే మేబీ ఈ నెల నుంచి లేదా పోయిన నెల నుంచి ఈ సన్నిధికి వస్తున్నారు, అంతకుముందు మీ యొక్క దైవజనులు కానీ, ఆత్మీయ తల్లి కానీ, ఆత్మీయ తండ్రి దగ్గర కానీ మీరు వాక్యం నేర్చుకుంటూనే ఉన్నారు.
మీ యొక్క విశ్వాస జీవితంలో యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగిన పిమ్మట నుండి సమాధానము అనే ఒక పదము నిశ్చయముగా మీరు వింటూనే ఉన్నారు. దేవుని యొక్క కృపలో పరిశుద్ధ లేఖనములో అంటే ఈ యొక్క గ్రంథంలో సుమారు 390 పైన ఉంది. సమాధానం కలుగును గాక, లేకపోతే సమాధానకర్తయు దేవుడు అని ఆ ఒక పదము ఈ యొక్క లేఖనంలో దగ్గర 350 దగ్గర నుంచి 400 లోపు ఉన్నాయి. అన్నిసార్లు లిఖింపబడి ఉన్నది. ఎలా అయితే యెహోవా దేవుడు అంటే అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని ఎలా అయితే అంటామో, దేవుడు మన పేరేంటి? సమాధానకర్త అని ఆయన పేరు. ఇదంతా మీకు తెలుసు కదండి. మరి మీ దృష్టిలో ఆలోచన చేశారా సమాధానం అంటే ఏంటి అని? చేస్తే చెప్పండి. నన్ను అడుగుతారు ఏంటి అనుకోమాకండి. రేపు మీ సాక్షి జీవితం వల్ల ఇంకో బిడ్డ మార్చబడాలిగా. ఎవరో విగ్రహారాధికులు కానీ అన్యులు కానీ దేవుడు తెలుసుకోవాలని ఆసక్తి కలిగి మిమ్మల్ని ఆశ్రయిస్తే వాక్యంగా నేను మీకు చెప్పచ్చు, కానీ మీ సాక్ష్యం ద్వారా ఇంకో బిడ్డ దేవుని సన్నిధి రావచ్చు. మరి సమాధానం అంటే ఏంటి అని అడగచ్చు. మరి సమాధానం అంటే ఏంటండి? మీకు తెలిసింది చెప్పాలి. ప్రతి ఒక్క విశ్వాసి దేవుని యొక్క సన్నిధిలో ఆయుష్ ఉన్నంత వరకు నిత్య విద్యార్థి, అంటే చచ్చేదాకా నేర్చుకుంటానే ఉంటాడు. నేనైనా మీరైనా. ఓకే, మీకు తెలిసిన దాంట్లో సమాధానం అంటే ఏంటి ఒక్కొక్కరు చెప్పండి. మీరు చెప్తారా అంటే మీకు తెలిసిందే అంటే మీరు కూడా సుమారు 5 ఏళ్ళ నుంచో 10 ఏళ్ళ నుంచో దేవుని సన్నిధికి వస్తున్నారు. తప్పు ఒప్పు ఏమి ఉండదండి. అందరం దేవుని సన్నిధిలో పిలవం, కానీ నోరు తెలిసి చెప్పాలి. సరే, మీరు లాస్ట్లో చెప్పిన పర్లా ఈలోపు ఆలోచించుకోండి. సమాధానం అంటే ఏంటి? మనుషుల మధ్య సఖ్యత. మనుషుల పట్ల సఖ్యత. నెక్స్ట్ మీరు చెప్పండి. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. నెక్స్ట్ ఒకరినొకరు అర్థం చేసుకో. ఇక్కడేమో సఖ్యత, అక్కడేమో అర్థం చేసుకుంటాం. నువ్వు చెప్పు. తెలియకుండా ఉండదుగా, చదువుకున్నావుగా బీటెక్ పోయినా. సమాధానం అసలు పదానికి అర్థం ఏంటి? వినయం అంటే వినయం కలిగి ఉండటం కదా. అట్లాగే సమాధానం అంటే ఏంటి? ఇతరులకు మంచిగా రిప్లై అవ్వడం, ఇతరులకు మంచిగా బదులు ఇవ్వడం. మామగారు మీరు చెబుతారా సమాధానం అంటే ఏంటో? స్వప్న నువ్వు చెప్పు. ఒకరినొకరు అర్థం చేసుకుంటాం. నువ్వు చెప్పు సార్. కోపంగా తిట్టిన వాళ్ళతో సమాధానంగా ప్రేమగా ఉంటుంది. నేను అడిగింది సమాధానం అంటే అర్థం ఏంటని అడిగాను. కోపంగా తిట్టిన అలా సమాధానం ఉండమని మీరు వాక్యం చెబుతున్నారు. నేను అనేది సమాధానం అంటే ఏంటి? ఒకరు చెబుతున్నారు కదా, సమాధానం అంటే సఖ్యత అని, సమాధానం అంటే అర్థం చేసుకుంటామని, సమాధానం అంటే బదులు ఇవ్వడం అని. ఒకరు చూస్తున్నారు. సమాధానం అంటే మీకు అర్థం ఏంటి? సమాధానం అంటే ప్రేమ కలిగి ఉండడం. నువ్వు కూడా అదే చెప్పావు కదా. ప్రేమ కాదు, అర్థం చేసుకుంటాను చెప్పావా? అదే మీరు చెప్పండి అండి. నాకు ఏం రాదులేండి, నిలబడ్డాగా. మీరు కూడా చెప్పండి. సమాధానం అంటే మనం నీతిగా చక్కగా దేవుని తలుచుకుంటా ప్రార్థన ఎక్కువ చేసుకుంటాం. ప్రార్థన ఎక్కువ చేసి దేవుని తలుచుకుని ఎక్కువగా ప్రేమిస్తాం. నీతిగా దేవుని తలుచుకొని ప్రార్థన చేసుకుంటాం. ఓకే ఆంటీ సమాధానం గురించి చెప్పే అర్థం ఏంటంటే నీతిగా దేవుణ్ణి ధ్యానించడం. ఓకే, ఇది మీ అందరికీ తెలిసిన వాక్యం, మీ అందరికీ అర్థమైనట్టు. ఇన్నాళ్ళు మీ యొక్క విశ్వాస జీవితంలో సమాధానం అంటే అది. అసలు యాక్చువల్గా దేవుడి యొక్క పేరు సమాధానకర్త, అది తెలుసు కదా. పేపర్ పడిపోయిందని అది. సరే, మీరు చెప్పిన అర్థం కరెక్టా ఒప్ప, అదే తప్ప ఒప్ప అనేది మీ యొక్క ప్రార్థనలో దేవుడి దగ్గర విచారణ చేయండి. దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి నేనేం చెప్తానో మీకు ఇష్టమైతే రాసుకోండి. యోహాను సువార్త 14:27. చదవండి. యోహాను సువార్త 14:27. శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను.
లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించలేదు. మీ హృదయమును కలవరపడనీయుడి, వెరవనీయుడి. నేను వెళ్ళి మీ యొద్ద చాలు చాలు 27 వరకు. ఓకే, అందరూ బైబిల్ తీసారా? శాంతి రాసింది కదా, చదువుచా? ఓకే, శాంతి అని రాసింది కదా 27. శాంతికి మీనింగ్ కింద ఉన్న డిక్షనరీ ఏం రాశారంటే సమాధానం. ఇప్పుడు శాంతి అనే పదం తీసేసి సమాధానం అనే పదం జోడించి చదవండి. సమాధానము మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా సమాధానమునే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించలేదు. మీ హృదయమును కలవరపడనీయుడి, వెరవనీయుడి. చాలండి. సమాధానము మీకు అనుగ్రహించి వెలుచున్నాను. ఇది యేసుక్రీస్తు ప్రభు వారు మృత్యుంజయుడై తిరిగి లేచిన తర్వాత తన శిష్యులకి కనపడిన తర్వాత కొద్ది కాలానికి ఆయన పరమునకు వెళ్ళిపోయేటప్పుడు దేవుడు మాట్లాడే ఆఖరి మాట. ఆఖరి మాటలో ఏం చెప్తారు? సమాధానము మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. అంటే మీ పట్ల, విశ్వాసుల పట్ల, క్రైస్తవుల మధ్య సమాధానము ఉందా లేనట్ట? ఉందా? ఈ వాక్యం చూసి చెప్పండి, సమాధానం ఉందా లేదా? లేదా? సమాధానము మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను అంటే ఉన్నట్టు ఉంది. ఒకవేళ పొరపాటున భార్య భర్తలు తీసుకున్నాం, భార్య భర్తలు ఇద్దరు విశ్వాసులు, భార్య భర్తలు ఇరువురు దేవుని నమ్ముకున్నారు. భార్య భర్తకు లోబడాలి, ఇది లేఖనం. వాక్యం చెప్తూ ఉండగా మధ్యలో రెఫరెన్స్, ఇదే రెఫరెన్స్ మళ్ళీ తీసి చూపిస్తాం. భార్య భర్తకు లోబడాలి. ఎందుకు? సంఘము క్రీస్తుకు లోబడాలి. ఎందుకు? సంఘమునకు శిరస్సు యేసుక్రీస్తు ప్రభు. సంఘం అంటే స్త్రీ, యేసుక్రీస్తు ప్రభు వారు. ఓకే, ఎలా అయితే సంఘం యేసుక్రీస్తు ప్రభువునకు లోబడి ఉండాలో అలాగే సంఘానికి సాదృశ్యంగా ఉన్న ఒక స్త్రీ లేదా భార్య తన యొక్క పురుషునికి లోబడి ఉండాలి. ఇది వాక్యం. దీనికి వయసు వస్తుంది. భర్త ఎలా ఉండాలి? తన యొక్క భార్యను ప్రేమించాలి. యేసుక్రీస్తు ప్రభు వారు మనందరం ప్రేమించారు కాబట్టి ఉచితమైన రక్షణ, ఉచితమైన కృప అన్ని ఉచితమే. దాన్ని క్యాష్ చేసుకునేదే విశ్వాసం. కానీ దేవుడు ఇచ్చిన ప్రతిదీ ఫ్రీ. రక్షణ ఫ్రీ, ఆయన యొక్క రక్త ప్రోక్షణ ఫ్రీ, ఆయన యొక్క కృప ఫ్రీ, దేవుడు ఇచ్చే గిఫ్ట్స్ ఫ్రీ, అన్నీ ఫ్రీగానే ఇస్తాడు దేవుడు. క్యాష్ చేసుకునే విశ్వాసం. సరే, అది అవుట్ ఆఫ్ టాపిక్. ఇప్పుడు ఇలా భార్య భర్తలు ఉన్నారు. భార్య ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలనేది కూడా కొరంథీయులకు రాసిన పత్రికలో కానీ ఇంకా అలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కానీ ఇక్కడున్న వాక్యాన్ని ఉపమానముగా భార్య భర్తల యొక్క రిలేషన్ మధ్యలో పెట్టామనుకోండి, సమాధానం మీకు అనుగ్రహించి వెళుచున్నాను అంటే విశ్వాసులై ఉన్న ఒక భార్య భర్తలు లేదంటే యేసుక్రీస్తు ప్రభువును నమ్మి విశ్వసించిన భార్య భర్తలు మధ్య సమాధానం అనుగ్రహించి వెళుచున్నాను. దేవుడు ఇచ్చేసాడు సమాధానం. ఈ వాక్యాన్ని బట్టి అనుగ్రహించి వెళుచున్నాను. దేవుడు భూమి మీద అనుగ్రహించి పరలోకమునకు వెళుచున్నాడు. ఈ వాక్యానికి అర్థం. దీన్ని ఉపమానముగా భార్య భర్తల యొక్క జీవితంలో మనం కంపేర్ చేసి చెప్తే భార్య భర్తల మధ్య కూడా దేవుడు, భార్య భర్తలు అంటే అందరు భార్య భర్తలు అంటలా, విశ్వాసులై ఉన్న లేకపోతే యేసుక్రీస్తు ప్రభుని నిజరక్షకుడుగా నమ్ముకున్న భార్య భర్త వారి ఇరువురు మధ్య దేవుడు సమాధానము అనుగ్రహించి వెళ్ళుచున్నాడు. ఒకవేళ సమాధానం కోల్పోతే దాని అర్థం ఏంటి? భార్య భర్త సమాధానంగా ఉన్నారనుకోండి, దేవుని క్రియ. సమాధానం కోల్పోతే కోల్పోవచ్చా? కోల్పోవచ్చా? ఈ వాక్యం బట్టి కోల్పోవచ్చా? ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ భార్య భర్తలు, ఇదే ఎగ్జాంపుల్ కుటుంబంలో పెట్టుకోండి. ఇదే ఎగ్జాంపుల్ మీకు తెలిసిన ప్రతి ఒక్క ఎగ్జాంపుల్, ప్రతి ఒక్క సంఘటన, ప్రతి ఒక్క సందర్భంలో పెట్టుకోవచ్చు. వాక్యం దీనికే లిమిట్ అంటూ దేనికే ఉండదు. వాక్యం ఇన్ఫినిట్. దేవుని యొక్క ప్రేమ వెలకట్టలేనిది, కొలవలేనిది. అలాగే దేవుని యొక్క వాక్యం కూడా అంటే ఏ ఒక్క సందర్భం తీసుకున్నా సరే వాక్యం దాంట్లో
ఉంచుకొని చదువుకోవచ్చు. భార్యాభర్తలకు ఎలా అయితే చెప్తున్నామో అలాగే ఆర్థిక వ్యవస్థ, పిల్లలు పుట్టట్లేదా, లేదా అప్పుల్లో ఉన్నామా, లేదంటే కుటుంబం విడిపోయి అసమాధానంగా ఉన్నారా, వేదన ఆరోగ్యం క్షీణించిందా, వ్యాధిగ్రస్తులమై ఉన్నామా, ఏ విషయంలో తీసుకున్నా సరే దేవుడు ఆల్రెడీ ఇచ్చేసానని వాక్యం చెప్తుంది. అనుగ్రహించి వెళ్తున్నాడు. ఎలాంటి సమాధానం? నా సమాధానం దేవుడు స్వయంగా దేవుడిదే. అది దేవుడు ఇచ్చేశాడు. ఏమి ఇచ్చాడు దేవుడు? ఆయనదే ఇచ్చాడు. ఆయన ఏమైతే సమాధానం ఉన్నాడో అదే సమాధానం మనకి ఇచ్చి ఉన్నాడు. సమాధాన కర్త అగు దేవుడు ఆయన యొక్క సమాధానమును ప్రతి ఒక్క విశ్వాసికి అనుగ్రహించి వెళ్ళుచున్నాను. దేవుడు మనకి సమాధానము అనుగ్రహించి ఇచ్చేశాడు. దేవుడు సమాధానము ఒక విశ్వాసి, ఒక భార్య, ఒక భర్త, ఒక పిల్లలు, ఒక పాస్టర్ గారు, ఒక విశ్వాసులు, ఒక వ్యాపారస్తులు, లేకపోతే ఒక గొడ్రాలు, వ్యాధిగ్రస్తులు, మగవాళ్ళు, చెవిటి వాళ్ళు, అవుటి వాళ్ళు, ఎవరినన్నా తీసుకోండి, వాళ్ళ జీవితంలో సమాధానం లేదంటే దేవుడు ఇచ్చేశాడు కానీ వాళ్ళు పొందుకోవట్లేదని అర్థం. ఇక్కడ మిస్ అయ్యేది ఎవరు? కోల్పోయింది ఎవరు? దేవుడు ఇచ్చాడు, వాళ్ళు పొందుకోలేని స్థితిలో ఉన్నారు. దేవుడు ఇచ్చేశాడు, వాక్యం చెప్తుంది. దేవుడు అనుగ్రహించాడు, దేవుడు అనుగ్రహించాడు కానీ ఆ విశ్వాసం పొందుకోవట్లేదు. ఓకే, అర్థమవుతుందా? కన్ఫ్యూజన్ ఏమైనా ఉందా? దేవుడు ఇచ్చేశాడు, భార్య భర్తలు అసమాధానంతో ఉన్నారా? దేవుడు సమాధానం ఇచ్చేశాడు. భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, ఆ సమాధానం పొందుకోలేదు. ప్రాబ్లం జీసస్ది కాదు, ప్రాబ్లం భార్య భర్త. పిల్లలు మాట్లాడట్లేదా? ప్రాబ్లం ఏమవుతుంది? పిల్లలు అవ్వచ్చు, లేదా తల్లిదండ్రులు అవ్వచ్చు. దేవుడు ఇచ్చాడు, పొందుకోవట్లేదంటే ఆ వాక్యానుసారంగా బిడ్డ అయినా ఉన్నట్లా, లేదా తల్లిదండ్రులైనా ఉన్నట్లా. దేవుడు రుణభారంలో ఇబ్బంది పెట్టమన్నాడా? ఇబ్బంది పాలు అవ్వమన్నారా? మరి అప్పుల పాలు అవుతున్నామంటే దేవుడు ఇచ్చిన సమాధానం కోల్పోయి మనమే దూరంగా ఆయన యొక్క సమాధానానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు. ఇలా ఏ ప్రాబ్లం తీసుకున్నా సరే. సో ఫైనల్గా సమాధానము మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా సమాధానమునే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. మీ హృదయమును కలవరపడనీయుకుడి, వెరవనీయుకుడి. అండర్లైన్ చేసుకోండి. విశ్వాసులారా, దేవుని యొక్క బిడ్డలారా, ఎప్పుడైతే మీ హృదయము కలవరపడుతుందో అప్పుడు మీలో దేవుని యొక్క సమాధానం ఉండదు. క్లియర్? ఇది అర్థమైందా? యోహాన్ సువార్త 14:27 లాస్ట్లో, లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటం లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. మీ యొక్క జీవితం కన్ఫ్యూజ్ అవుతున్నారండి, ఏమన్నా మొహాలు బ్లాంక్గా కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే విశ్వాసం యొక్క జీవితంలో కలవరం ఉంటుందో, ఎప్పుడైతే విశ్వాసం యొక్క జీవితం వెరబడుతుందో అప్పుడు ఆ విశ్వాసం యొక్క జీవితంలో సమాధానము ఉండదు. సో మీ హృదయము కలవరపడనీయకుడి, మీ హృదయము వెరవనీయకుడి. సమాధానం పొందుకోవట్లేదా? వాక్యం మళ్ళీ జాగ్రత్తగా చూడండి. దేవుడు ఇచ్చేసిన సమాధానం మనం స్వతంత్రించుకోవట్లేదంటే నా ఒక హృదయమును కలవరంగా ఉంది, నా ఒక హృదయము వెరవనీయకుడి. కలవరపడిన హృదయంలో సమాధానం ఉండదు. వెరవబడుతున్న ఒక హృదయంలో సమాధానం ఉండదు. సమాధానం స్వతంత్రించుకోవాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హృదయము కలవరపడనీయకుడి, హృదయం స్థిరంగా ఉండాలి. ఎలా అయితే శ్రమానుభవము శోధన వలన మనం ఒక చెట్టుకున్న రూట్స్ స్ట్రాంగ్ అవుతుందో అట్లాగే దేవుడు ఇచ్చే ప్రతి ఒక్క అనుభవ జ్ఞానంలో కూడా మనము చెదిరిపోకూడదు, మన హృదయం కలవరపడకూడదు. చూడండి, చాలా చిన్న ఎగ్జాంపుల్స్ మన డైలీ జీవితంలో జరుగుతుంది. ఒక మనిషి పొగిడితే ఎంతగానో అతిశయపడిపోతాం, ఎంతగానో సంతోషపడతాం. అదే మనిషి దూషిస్తే
అదే అదే మనిషి కాని మాట మాట్లాడితే అప్పుడే అతిశయపడచ్చు, కానీ ఎప్పుడైతే దూషించాడో ఎమ్మటే నీళ్ళు గారిపోతారు. ఇది ప్రతి ఒక్క మనిషిలో జరిగింది. ఇది దేవుడికి అసలు ఇష్టం ఉండదు. అసలు మనిషి ఎవరు తిట్టడానికి, అసలు మనిషి ఎవరు పొగడటానికి? ఆలోచన చేయండి. దేవుడు మెచ్చుకున్నవాడు యోగుడు, నరుడు మెచ్చుకున్నవాడు కాదు. ఒక మనిషి మిమ్మల్ని తిట్టినా దేవునికి స్తోత్రం, ఒక మనిషి మిమ్మల్ని పొగిడినా దేవునికి స్తోత్రం. ఇలాంటి హృదయంలోనికి ఎప్పుడైతే విశ్వాసం మార్చబడతాడో అప్పుడు మీ హృదయం కలవరపడదు, అప్పుడు మీ హృదయం నిలవబడదు. ఎప్పుడైతే మన నోటి మాలుక మాలిన్యం, కాని మాట పలికి మాలిన్యం అయ్యి మన చుట్టూ ఉన్న జనాలను కూడా వారి మధ్య విన్న ఆ ఒక మాటను బట్టి మన చుట్టుపక్కల ఉన్న ఆ ఒక జనం మధ్య చిచ్చు పెట్టబడుతుందో, అలాగే సమాధానం మనం కలిగి ఉంటే మనము పవిత్రులుగా మార్చబడతాము. సమాధానం మన చుట్టుపక్కల కూడా విస్తరింపబడుతుంది. సో సమాధానం దేవుడు ఆల్రెడీ ఇచ్చేశాడు. ఇదే ప్రూఫ్. దేవుడు అనుగ్రహించి వెళ్ళాడు. అవును కదా, దేవుడు వెళ్ళాడు అంటే దేవుడు యొక్క రెండో రాకడ వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వస్తారు. ఓకే, యోహాను సువార్త 14:27 సమాధానము అనుగ్రహించి వెళ్ళాడు. సమాధానం ఎప్పుడైతే విశ్వాసం కోల్పోతారంటే వారి యొక్క జీవితము కలవరబడినప్పుడు, వెరవబడినప్పుడు. అలా ఉండకూడదు. సో రాసుకోండి. విశ్వాస యొక్క జీవితంలో కలవరము ఉన్నా, వెరవటం అనేది ఉన్నా కూడా సమాధానము మీరు కోల్పోతారు. నెక్స్ట్, దీనికి అసలు యాక్చువల్గా దేవుని యొక్క లేఖనంలో ఏం చెప్తుంది చూద్దాం. యెషయా రాసిన పత్రిక 9:6. యెషయా 9:6. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టారు. చాలండి, రాసుకోమని చెబుతున్నా కదా. ఈ అనుభవ జ్ఞానంలో ఫస్ట్ పవిత్రత అయిపోయింది, రెండవది సమాధానకరం. ఈ సమాధానకరం అంటే అసలు సమాధానకర్త అంటే ఎవరు? ఫస్ట్ క్వశ్చన్. దానికి ఆన్సర్ ఎవరు? దాని ఆన్సర్ ఏంటి? యేసుక్రీస్తు ప్రభువే. దానికి ప్రూఫ్ ఏంటి? యెషయా 9:6. ఆయన యొక్క పేరేంటి? సమాధానకర్తయగు అధిపతి. ఎవరైతే శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద ఒక్కొక్క లైన్కి ఒక అర్థం ఉంటుంది. కానీ ఈ 6వ వచనంలో లాస్ట్ లైన్లో అర్థం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువునకు ఉన్న పేరు ఏంటి అంటే సమాధానకర్తయగు అధిపతి. సమాధానకర్త ఆయనే. ఆయన ఇస్తేనే విశ్వాసులకు సమాధానం ఉంటుంది. ఆయన ద్వారా మాత్రమే సమాధానం కలిగి ఉంటుంది. ఆయన ద్వారా మాత్రమే సమాధానము నిలిచి ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క పేరు సమాధానమునకు కర్త. ఓకే, ఈ సమాధానము కర్త అనేది సుమారు బైబిల్లో 350 దగ్గర నుంచి 400 సార్లు రెఫరెన్స్ ఇచ్చారు. దేవుడి యొక్క పేరు సమాధానకర్త. సమాధానం కోల్పోతున్న విశ్వాసులారా, దేవుని యొక్క పేరుని పాడు చేసినట్లేదా? ఎందుకు అలా అన్నాను? ఆయన పేరు సమాధానకర్త. మరి విశ్వాసులైన మీ జీవితం సమాధానముగా లేకపోతే దేవుని యొక్క నామమునకు భ్రష్టు పెట్టినట్టేనా? ఆలోచన చేయండి. అందరికీ తెలిసిన పేరే యేసుక్రీస్తు ప్రభు, ప్రేమాస్వరూపి, మనుష్య కుమారుడు, రబ్బూని, బోధకుడ, పరమ వైద్యుడు, ఇలా అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, రకరకాల పేర్లతో పరిశుద్ధ గ్రంథంలో ఆయన యొక్క మహిమ గురించి, ఆయన యొక్క నామం యొక్క గొప్పదనం గురించి చిన్న చిన్న పదాలలో దేవుడు సంబోధిస్తున్నాడు. అలాంటి ఒక పదము సమాధానకర్త. సమాధానమునకు కర్త. సమాధానం లేని విశ్వాసులారా, దేవుని యొక్క నామము మీ జీవితంలో మీరు అపకీర్తి చేస్తున్నారు.
నా జీవితంలో నేను సమాధానం లేకుండా బ్రతికితే మరి నేను సమాధానకర్త యొక్క దేవుడి యొక్క నామమును నేను ఎలా ప్రకటించగలను? ఓకే, చూడండి, సమాధానకరమైన దాంట్లో యేసు రక్తం అని రాశాను, తర్వాత స్థిరమైన విశ్వాసం అని రాశాను. ఆలోచన చేయండి, యేసు రక్తం అని ఎందుకు రాశాను? సమాధానానికి యేసు రక్తానికి సంబంధం ఏంటి అసలు? గెస్ అంటే చిన్న మీ ఆలోచన ప్రకారం ఏమైనా సంబంధం ఉందా అసలు? యేసు రక్తం ఏంటి, సమాధానం ఏంటి? సమాధానకర్త ఈ ఇంట్లో అక్కడ ఫోటో ఫ్రేమ్ ఉంది. ఆ ఫోటో ఫ్రేమ్ రెఫరెన్స్ రోమియోలు రాసిన పత్రిక 16:20 రెఫరెన్స్ తీమాకండి, క్లియర్గా కనిపిస్తుంది. సమాధానకర్త దేవుడు సాతాను మీ కాళ్ళ కింద శీఘ్రముగా చెతకొట్టాడు. ఇలాంటి వాక్యాలు సమాధానకర్త అన్నట్టు చాలా రిఫరెన్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ నేను సమాధానంకి ఉపమానంగా యేసు రక్తం అని నేను రాశాను. నేను అలా రాయడానికి ఎనీ గెస్? ఆలోచించండి, అసలు సమాధానానికి యేసు రక్తానికి సంబంధం ఏంటి? అందరికీ వాక్యం తెలుసు, యేసు రక్తం ప్రతి పాపం నుండి మన పవిత్రులుగా చేయను. ఓకే, గుడ్, ఇది తెలుసు. మరి దాని గురించి సంబంధం ఏంటి? రోమియో రాసిన పత్రిక 5:1. కాబట్టి విశ్వాసులు రోమియో రాసిన పత్రిక 5:10 తీలేదా బైబిల్ ఇంకా? ఎలాగనగా చదవండి. శత్రువులు ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. చాలండి, అండర్లైన్ చేసుకోండి. ఎందుకు రాసిన? ఎలాగనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. సమాధానమునకు యేసు యొక్క రక్తమునకు మధ్య ఉన్న రిలేషన్ కానీ ఇంగ్లీష్లో వస్తుంది, తెలుగులో ఏమంటారు? ఈ రెండు పదాలకి చాలా దగ్గర సంబంధం ఉంది. నేను శత్రువుని ఎప్పుడు? నేను విగ్రహారాధకున్నాయి. నేను శత్రువుని ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే దేవుడు అని నమ్మని స్థితిలో ఉంటే నేను శత్రువుని. విగ్రహారాధన ఇటువంటి ఇట్లా అన్ని దేవతలను పూజించినట్లయితే నేను వాక్యానికి వ్యతిరేకము, అలాగే నేను శత్రువుని. కానీ రోమియోలు రాసిన పత్రిక 5:10 కానీ ఎప్పుడైతే శత్రువుగా ఉన్న నేను దేవుని యొక్క మరణము చొప్పున ఎప్పుడైతే శత్రువుగా ఉన్న నేను దేవుని యొక్క మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడతాము. సమాధానకర్త దేవుడు మనతో ఎప్పుడు సమాధానంగా ఉంటాడంటే ఆయన యొక్క మరణము ద్వారా, ఆయన యొక్క రక్త ప్రోక్షణ ద్వారా. ఓకే, దేవుడు మరణించింది దేనికి? శత్రువులమై ఉండగా ఉన్న మనమందరము, వాక్యానికి వ్యతిరేకంగా బ్రతుకుతున్న మనమందరము, విగ్రహారాధన చేయించున్న మనమందరి నిమిత్తము
అన్యులుగా ఉన్న మనందరి నిమిత్తము దేవుడు ఆయన యొక్క రక్తము ద్వారా మృత్యుంజయుడే తిరిగి లేచిన ఆ యొక్క క్రియ ద్వారా దేవుడు మనలను సమాధానపరచుచున్నాడు. రోమియోలు రాసిన పత్రిక 5:10 మళ్ళీ చదువుకోండి. ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన వారమై. ఓకే, సో నేను దేవునితో సమాధానం పరచబడాలన్నా, మీరు యేసుక్రీస్తు ప్రభువుతో సమాధాన పరచబడాలి అన్నా కావాల్సిన ముఖ్యం ఏంటిదంటే దేవుని యొక్క మరణం, దేవుని యొక్క రక్త ప్రోక్షణ. యేసు యొక్క రక్తం విశిష్టత ఏంటంటే రక్తపానములు, దేవుని యొక్క శరీరము దేవుని యొక్క రక్తం పానం చేయుచున్నారా? మీ యొక్క దేహంలో సమాధానము కలిగి ఉండాలి. సమాధానం మీరు కలిగి ఉన్న ఒక సమాధానం మీ చుట్టుపక్కల కూడా విస్తరింపబడాలి. యేసుక్రీస్తు యొక్క ప్రభు రక్తమునకు ఈ యొక్క సమాధానముకు మధ్య ఉన్న సంబంధం ఏంటంటే క్వశ్చన్, యేసయ్యతో మీరు ఎప్పుడు సమాధాన పడతారు? దానికి ఆన్సర్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము ద్వారా మనము యేసయ్యతో సమాధాన పరచబడుచున్నాము. ప్రూఫ్ రోమియోలు రాసిన పత్రిక 5:10. దేవుని యొక్క రక్తము ద్వారా మనము యేసయ్యతో సమాధాన పరచబడుతున్నాము. మరి మీరందరూ దేవుని యొక్క అంటే బాప్తిజం తీసుకున్న తర్వాత కొంతమంది వారానికి ఒకసారి ఇస్తారు, కొంతమంది నెలకు ఒకసారి ఇస్తారు. ఇలా దేవుని యొక్క రక్త మాంసంలో పాల్గొని పొందుకుంటాం. మీరందరూ సమాధానం దేవునితో సమాధానం పడ్డారు. మరి ఆ సమాధానం మీ వరకే ఉండాలా? అంటే దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క మరణము ఒకరి కోసమా? మరి దేవుని యొక్క సమాధానం కూడా మీ ఒకరి కోసమేనా? అందరి కోసం. ఎలా అయితే లోకంలో దేవుని ఎరుగుని వారు ఎంతమంది ఉంటారో వారందరి నిమిత్తము కూడా దేవుని యొక్క రక్తం విషయమై ప్రకటన చేయాలి. దేవుని యొక్క మరణము విషయమై ప్రచురము చేయాలి. అలా చేస్తే దేవుడు మీకు అనుగ్రహించిన సమాధానం మీ చుట్టుపక్కల అందరికీ పంచినట్టు. అర్థమైందా? అర్థం కదా? అందరూ బ్లాంక్గా చూస్తున్నారా? ఇంకా కన్ఫ్యూజన్ అవుతున్నారా? సమాధానం అంటే దేవుడు, ఆయన పేరే సమాధానకర్త. ఎవరాయన అంటే యేసుక్రీస్తు ప్రభు వారు. రెఫరెన్స్ యెషయా 9:6. తర్వాత యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము ద్వారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా మాత్రమే ప్రతి ఒక్క విశ్వాసి దేవునితో సమాధాన పరచబడుతున్నారు. ఆ యొక్క సమాధానము కలిగి ఉన్న యొక్క సమాధానము తోటి వారికి, మిగతా అన్యులకు లేకపోతే పరులకు చెప్పాలి అంటే దేవుని యొక్క మరణము గురించి, దేవుని యొక్క రక్తం గురించి ప్రకటన, ప్రచురము, వివరణ చెయ్యాలి. ఇలా చేస్తే సమాధానం కలిగి ఉంటుంది, ఆ సమాధానము విస్తరిస్తూ ఉంటుంది. ఓకే, ఇంకో రెఫరెన్స్ చూద్దాం. యెషయా 26:3. ఎవని మనసు నీ మీద ఆనుకునునో వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. చాలండి, మళ్ళీ అందరూ బ్లాక్ బోర్డ్ చూడండి మళ్ళీ ఇంకోసారి. పవిత్రమైనది నాలుక, సమాధానం కరమైనది అంటే యేసు యొక్క మరణము, యేసు యొక్క రక్తము ద్వారా ప్రతి ఒక్క క్రైస్తవుడు దేవుడితో సమాధాన పడగలడు. అలాగే విశ్వాసం వలన కూడా ప్రతి ఒక్కరు దేవుడితో సమాధాన పడగలరు. విశ్వాసం వలన, విశ్వాసంకి సమాధానం అంటే ఇందాక మిమ్మల్ని అందరిని అడిగానండి, సమాధానం గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక మునుపు మీ యొక్క క్రైస్తవ అనుభవంలో సమాధానం అంటే ఏంటి అని మిమ్మల్ని అడిగినప్పుడు ఒక్కొక్కరు ఒక రకమైన ఆన్సర్ ఇచ్చారు. ఇలా మృదువైన మాట కానీ, సఖ్యత, ఐక్యత, లేకపోతే ఎవరెలా తిట్టినా సరే సహించడం, ఇలా మీకు తోచిన ఎగ్జాంపుల్స్ మీరు ఇచ్చారు. కానీ నేను దేవుని యొక్క ప్రేరేపణ చొప్పున ఆయన యొక్క లేఖనములు మీ అందరికీ చూపిస్తూ చెప్పిన వాక్యం రోమియోలు రాసిన పత్రిక 5:10లో దేవుని యొక్క మరణము ద్వారా, దేవుని యొక్క రక్తము ద్వారా మనము సమాధాన పరచబడుతున్నాము. సో సమాధానం యేసు యొక్క రక్తం. అలాగే సమాధానానికి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే స్థిరమైన విశ్వాసం. దానికి రెఫరెన్స్ యెషయా 26:3. ఎవరి మనస్సు
సంఘ కాపురుల యొక్క మనస్సు వాక్యం ఉందా? లేదు విశ్వాసులు వాక్యం ఉందా? అట్లా లేదు దేవుడు ఒక్కరికి దేవుడు కాదు. ఎవరి మనస్సు, ఎవరైనా సరే ధనవంతులైనా భేదవాళ్ళైనా రోగిష్ఠులైనా వ్యాధిగ్రస్తులైనా స్త్రీలు పురుషులు చిన్నపిల్లలు వృద్ధులు నడిప్రాయులు ఆకలితో ఉన్నవారు అనాథులు భేదవాళ్ళు ఎవరైనా అండి, ఎవరి మనస్సు నీ మీద ఆనుకున్నో ఎవని ఆ ఒక్క పదం బదులు మీకు ఎలా కావాలంటే అలా రాసుకోండి, మీకు ఎలా కావాలంటే అలా అర్థం చేసుకోండి. ఎవని మనస్సు. యేసుక్రీస్తు ప్రభు అందరికీ దేవుడు. ఓకే, ఫస్ట్ నుంచి చెప్తున్న వాక్యం యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభు. అలాగే అందరిలో ఎవడైనా సరే, వాడు చిన్నపిల్లడైనా పెద్దోడైనా ముసలోడైనా యవనస్తుడైనా స్త్రీ అయినా పురుషుడైనా కన్య అయినా గర్భవతి అయినా ఎవరైనా దరిద్రుడైనా భేదోడైనా ఆకలి కలిగిన వాడైనా ఎవడైనా సరే వారి హృదయం దేవుని మీద ఆనుకుని ఉంటే వారు పరిపూర్ణమైన శాంతికి ఇందాక యోహాను సువార్త 14:27 మనం ఏం చెప్పాం? శాంతి ఈక్వల్ టు సమాధానం. సో మీరు ఉన్నారు కదా, ఈ సెంటెన్స్లో మీ పేరు పెట్టుకోండి. వినయ మనస్సు యేసుక్రీస్తు మీద ఆనుకొనును, వినయ్ పూర్ణ శాంతి గలవానిగా కాపాడు. ఓకే, స్వప్న పెడదాం. స్వప్న మనసు యేసుక్రీస్తు మీద ఆనుకొనును, పూర్ణ శాంతి గలదానిగా యేసుక్రీస్తు ప్రభు కాపాడదు. ఇది వాక్యం. ఎవరికన్నా అంటే వాక్యం అందరికీ వర్తిస్తుంది. నేను మార్చి చెప్పాను. ఇదే వాక్యం మళ్ళీ ఇంకోసారి చూద్దాం. ఇక్కడ దేవుడు ఫస్ట్ ఏం చేయమన్నాడు? 26:3 ఆనుకొనును, అండర్లైన్. ఆనుకొనును అండర్లైన్. నీ మనసు దేవునికి ఆనుకోవాలి. ఆనుకుంటాం అంటే నైన్గా ఉంటాయి. నేను ఆనుకున్నానా? దేనికి ఆనుకున్నానండి? ఒక విండోకి నేను ఆనుకున్నాను. మరి మీ మనసు యేసుక్రీస్తు ప్రభువుకి ఆనుకోవాలి. ఎలా అంటే ఎంత ఉండాలి డిస్టెన్స్ మీ మనసుకి యేసయ్యకి? మీ హృదయంలో నిలిచిపోయి ఉండాలి. నాటబడిపోయిన వాక్యం మీ హృదయంలో ఎలా అయితే దృఢంగా ఉంటుందో అలాగే మీ యొక్క హృదయం దేవుని యొక్క మనసుకి ఆనుకుని ఉండాలి. వాక్యం చెప్పేటప్పుడు లేదంటే దేవుని యొక్క సన్నిధిలో చెప్పులు వేసుకుంటేనే పాపం అంట. కొంతమంది అసలు వాష్రూమ్కి వెళ్ళి వచ్చినా సరే బైబిల్ పెట్టుకోరు. కాళ్ళు చేతులు మొహం అన్ని కొనుక్కొని మళ్ళీ బైబిల్ పెట్టుకుంటారు. ఓకే, దేవుడు ఏం చెప్తున్నాడు? మీ హృదయం దేవునికి ఆనుకోవాలి. ఆనుకుందా? మీరే పరిశీలించుకోండి. నా హృదయం దేవునికి ఆనుకుంది అని నేను చెప్పినా మీరు నన్ను నమ్మమాకండి. నన్ననే కాదు, ఎవరైనా నమ్మమాకండి. సాక్ష్యం ఎవరి గురించి ఎవరు సాక్ష్యం ఇవ్వాలంటే యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే ఇవ్వాలి. ఆ సాక్ష్యమే నిజం. ఇప్పుడు నేను పలానా వాళ్ళ గురించి లేదా నేను నా భార్య గురించి సాక్ష్యం ఇచ్చాను అనుకోండి, నాకు నా భార్య మీద కోపం కలిగినప్పుడు నేను ఒక రకమైన సాక్ష్యం ఇస్తాను. అదే తన మీద ప్రేమ కలిగినప్పుడు నేను ఇంకో రకమైన సాక్ష్యం ఇవ్వగలను. ఒక్క మనిషి సాక్ష్యం నిశ్చయముగా అబద్ధమే. పరిస్థితికి అనుగుణంగా మాట్లాడేవాడు ఎవడంటే మనిషి. అందుకనే సాక్ష్యం ఎక్కడి నుంచి రావాలంటే దేవుడు. ఇప్పుడు ఈ వాక్యంలో ఏంటంటే ఎవడి మనసు ఆనుకొనును వాడికి పూర్ణ శాంతి. సమాధానం లేదా? ఈ మనసు దేవుడిది ఆనుకోవట్ల. కుటుంబంలో చిచ్చు కలిగి ఉన్నామా? నీ హృదయం దేవునికి ఆనుకోవట్ల. ఆస్తిపాస్తులు నష్టం కానీ లేకపోతే ఆస్తి లేకపోతే ఏది వాటెవర్ ఆర్థికంగా నష్టపోయాం అంటే ఈ మనసు ఆనుకోవాలి. ఓకే, నీ మనసు ఆనుకోవట్లా. నువ్వు దేవునికి ఆనుకోకుండా దేవుడు నాకు ఇవ్వట్లేదని ఎలా అంటారండి? వాళ్ళకి అది ఇచ్చు, వీళ్ళకి ఇది ఇచ్చు, వీళ్ళకి అలా ఇచ్చు, వాళ్ళకి అట్టిచ్చు, అలా అసలు కంపారిజన్ అనేది
తప్పు తప్పు చేయి చూడండి, చేతికి 5 ఏళ్ళు ఉన్నాయి. అందరికీ ఇలాగే ఉంటుంది చెయ్యి, అందరికీ ఇలాగే ఉంటాయి 5 ఏళ్ళు. ఈ 5 ఏళ్ళు ఒకేలా ఉన్నాయా? ఒక్కొక్క వేలు ఒక్కొక్క ఎత్తులో ఉంది, ఒక్కొక్క హైట్లో ఉంది. అలాగే మనం కూడా ఎలా ఉండాలి? దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మనసుకు ఎప్పుడైతే మన మనసు ఆనుకుని ఉంటుందో అప్పుడే దేవుడు మనల్ని పూర్ణ శాంతిగా కాపాడతాడు. మనము దేవుని యొక్క సన్నిధిలో లేదంటే దేవుని యొక్క హృదయానికి, దేవుని యొక్క వాక్యానికి మన మనస్సుని ఆనుకునే విధంగా అంత దగ్గరగా లేకపోతే అప్పుడు సమాధానం రాదు. సో మనం చేయాల్సిన పని మనం చేయకుండా దేవుడు శాంతి ఇవ్వలేదంటే అట్లా. భార్య భర్తలు కొట్టుకుంటున్నారు, దేవుడు చెప్పిన పని చేయకుండా వాళ్ళు కొట్టుకుంటున్నారంటే అట్లా. అని అర్థమవుతుందండి. ఎప్పుడైతే విశ్వాసి దేవుని యొక్క హృదయమునకు ఆనుకొని బ్రతుకుతాడో అటువంటి విశ్వాసికి మాత్రమే పూర్ణ శాంతి అనుగ్రహింపబడుతుంది. దేవుడు ఆ యొక్క విశ్వాసికి పూర్ణ శాంతి అనుగ్రహించేటట్టు కాపాడతాడు. కానీ కాపాడతాడంటే అర్థం ఏంటి? నిశ్చయంగా ప్రాబ్లమ్స్ వస్తాయని అర్థం. ప్రాబ్లమ్స్ వస్తేనే కదా కాపాడేది. వ్యవసాయకుడు ఆ యొక్క విత్తనాలు పక్షుల ద్వారా, కుక్కల ద్వారా, జంతువుల ద్వారా పాడు చేయకుండా ఉండటానికి కాపాడతాడు. అట్లాగే వ్యవసాయకుడుగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే విశ్వాసి ఆయన యొక్క హృదయముతో ఆనుకొని జీవిస్తాడో అప్పుడు ఆయన కాపాడతాడు. ఎటువంటి అసమాధానం కలిగే క్రియ ప్రతిదీ కూడా వాళ్ళు జయించేటట్టు దేవుడు కాపాడతాడు. మళ్ళీ చదువుతున్నా, యెషయా 26:3, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. మళ్ళీ అండర్లైన్ చేసుకోండి. దేవుడు మన జీవితంలో పూర్ణ శాంతి అనుగ్రహించాలంటే మొట్టమొదటిది మన మనసు ఆయనకు ఆనుకోవాలి, అలాగే మనము విశ్వాసం ఉంచాలి. అర్థమైందా? దేవుడు సమాధానం కలగజేయట్లేదు అని పొరపాటును కూడా దేవదోషం చేయమాకండి. దేవుడు సమాధానం అనుగ్రహించాడు అని యోహాను సువార్తలో క్లియర్గా ఉంది. మరి మన సమాధానం కోల్పోతే దాని అర్థం మన మనస్సు దేవునికి ఆనుకోలేదని అర్థం, మన విశ్వాసము స్థిరంగా లేదని అర్థం. సో తప్పు విశ్వాసంలో పెట్టుకొని దేవుడు నాకు ఇవ్వట్లేదని దేవదోషం చేయమాకండి. అర్థమవుతుందా? వాక్యం చెప్తుంది నేను నీకు ఇచ్చేసాను అని. వాక్యం చెప్తుంది నువ్వు ఆనుకొని ఉండు, అప్పుడు నేను నిన్ను కాపాడతా సమాధానం కోసం. నువ్వు విశ్వాసంలో స్థిరంగా ఉండు, అప్పుడు నేను కాపాడతా, నువ్వు పూర్ణమైన సమాధానం కలిగి ఉంటావు. నీ హృదయం కలవరని మాకు, నీ హృదయం విరవని మాకు అని వాక్యం చెప్పుచున్నది. ప్రాబ్లం వచ్చినప్పుడు కుంగిపోయి దేవుడు ఇలా చేసేసాడంటే నేను ఒప్పుకుంటా, దేవుడే చేశాడు. కానీ గెలవాలి కదా. నువ్వు కలవరపడుతున్నావు, నీలో ఉన్న ఆ కలవరము దూరం చేయడానికి దేవునికి ప్రాబ్లం ఇస్తున్నాడు. నువ్వు వెరవబడుతున్నావు, ఆ యొక్క క్రియ నువ్వు జయించడానికే దేవునికి ప్రాబ్లం ఇస్తున్నాడు. నువ్వు దేవునికి దూరంగా ఉంటున్నావు. నీ హృదయము, నీకు వాక్యం తెలుసు, నీ హృదయంలో వాక్యం ఉంది, కానీ వాక్యానుసారంగా నువ్వు ప్రవర్తించట్లా. నీ యొక్క హృదయము దేవునికి ఆనుకునే విధంగా లేవు. అందుకే ప్రాబ్లం, అందుకే అసమాధానం. నువ్వు ఇచ్చే ఫస్ట్ నీ విశ్వాసంలో కలవరం తీసేసేయి, దేవుడు సమాధానం వస్తాడు. నీ విశ్వాసంలో కలవరం తీసేసేయి, అదే వెరవటం తీసేసేయండి, దేవుడు తీసేస్తాడు అసమాధానం అనేది. నువ్వు దేవునికి ఇష్టడుగా ఆనుకొని బ్రతుకు, అప్పుడు సమాధానం వస్తుంది. రావట్లేదా? అప్పుడు ఈ వాక్యం చెప్పండి. ఎవరికి? ప్రార్థనలో చెప్పండి. యేసయ్యా మరి ఇలా మనసు ఆనుకుంటుందో అప్పుడు పూర్ణ శాంతిగా కాపాడతానని నువ్వు చెప్పావు కదా, మరి నేను ఆనుకొని బ్రతుకుతున్నాను, మరి ఎందుకు ఇట్లా అని దేవుని అడగచ్చు. ప్రార్థన అంటే ఇదే, వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయడం. ఎలా? నీ యందు విశ్వాసం ఉంచున్నాడు. ఎవడైతే పూర్ణమైన విశ్వాసం కలిగి ఉంటాడో వాడి యొక్క మనసు దేవునికి ఆనుకొని ఉంటుంది. విశ్వాసం కలవరపడని మాకండి, విశ్వాసం వెరని మాకండి. ఓకే, దీనికి దేవుడు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు. అందరికీ తెలిసిన ఎగ్జాంపుల్, ఒక సముద్రంలో ఓడ వెళ్తూ ఉంటుంది. ఆ ఓడలో దేవుడి యొక్క శిష్యులు అందరూ ఉంటారు. అలా ఉంటున్నప్పుడు
ఆ సముద్రంలో పెద్ద గాలి, వాన, ఉరుములు అన్నీ వస్తూ ఉంటాయి. శిష్యులందరూ భయపడతారు. దీన్ని ఇంకో రకంగా చెప్పాలంటే శిష్యులందరూ కలవరపడ్డారు. ఇంకో రకంగా చెప్పాలంటే శిష్యులందరూ గర్వపడ్డారు. ఓకే, వాళ్ళ హృదయంలో వాక్యం ఉంది, కానీ వాక్యం దేవునికి ఆనుకొని ఉండలేదు. వాక్యం ఉంది కాబట్టి వాళ్ళు దేవుణ్ణి స్మరించారు. వాక్యాన్ని ఆనుకొని ఉంటే అప్పుడు కలవరం ఉండేది కాదు. వాళ్ళ హృదయంలో వాక్యం ఉంది కాబట్టి వాళ్ళు దేవుణ్ణి ధ్యానించారు కాబట్టి దేవుడు ఎమ్మటి నీళ్ల మీద నుంచి నడుచుకుంటూ వచ్చి ఏం చెప్పాడు దేవుడు? సముద్రాన్ని ఆజ్ఞాపిస్తాడు, నిమ్మలమ్మవు అని. సముద్రం అంత ప్రాబ్లం నీకుందా? కలవరపడమాకు, వెరవబడమాకు. దేవుణ్ణి ఆనుకొని ఆయన్ని ఆశ్రయించు. దేవుడు ఆజ్ఞాపిస్తాడు. సమాధానకర్తయ్యకు దేవుడు ఆజ్ఞాపిస్తాడు. సముద్రము నిమ్మలమాయను, గాలి నిమ్మలమాయను, ఉరుములు, మెరుపులు, గాలి, వాన సమస్తము నిమ్మలమాయను. నీ బ్రతుకు ప్రాబ్లంలో ఉందా? దేవుణ్ణి ఆశ్రయించు. దేవుడు ఆజ్ఞాపిస్తాడు. దేవుడు ఆజ్ఞాపిస్తాడు. దేవుడు ఆజ్ఞ ఇస్తే సృష్టి యావత్తు సృష్టించబడి ఉన్నది. నీ ప్రాబ్లం ఎంత? నీ దేవుడైన యెహోవాకి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఈ ప్రాబ్లం ఎంత? నీకు కొండేమో, కానీ ఆవగింజంత విశ్వాసం కలుగుండు. ఈ ప్రాబ్లం దేవుడు చదువుగా మారుస్తాడు. నీకు కొండేమో, దేవుడికి కాదుగా. కొండ సృష్టించింది ఎవరు? సుమారు 7 వారాల నుంచి ఉత్తర ప్రత్యుత్తరాల కింద కీర్తనలు 148 మాత్రమే నేను చదివిస్తున్నాను. ఎందుకు? మన కలిగి ఉన్నది సమస్తము దేవుని మూలముగా కలిగి ఉన్నాం. తినే తిండి, వేసుకునే బట్ట మాత్రమే కాదు, మన కలిగి ఉన్న కుటుంబం మాత్రమే కాదు, సృష్టి యావత్తులో ఉన్న ప్రతి ప్రాణి, ప్రతి జీవము, ప్రతి ఇలా కొండ, వాగు, గుట్ట, రాళ్ళు, రప్పలు, పంచభూతములు ఏదైనా సరే సమస్తము దేవుని యొక్క నోటి వాక్కు ద్వారా సృష్టించబడి ఉన్నది. మనుషుని కోసమే సృష్టించబడి ఉన్నది. అవన్నీ దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. దేవుని మహిమార్థమై మన యొక్క అవసరం కోసం. అట్లాగే ప్రాబ్లం ఉందా? హృదయం కలవరపడని మాకు, వెరవని మాకు. దేవుణ్ణి ఆశ్రయించు. నీ మనసు దేవునికి ఆనుకొని ఉంచు. అప్పుడు దేవుడు ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు ఎదుటి ఉన్న ప్రాబ్లం దేవుడు సాల్వ్ చేస్తాడు. సమాధానకు కర్త నువ్వు. ఆయన ఆజ్ఞాపించే, ఆయన ద్వారా ఆజ్ఞ ఇచ్చేదాకా నువ్వు ఇవ్వట్లేదుగా. నాలుగుతో కాని మాట మాట్లాడుతున్నావుగా. వాళ్ళకు వచ్చి నాకు రావట్లేదని అంటున్నావుగా. దేవదోషం చేస్తున్నావు. ప్రార్థన చేస్తూనే ఉన్నావు, మంచిదండి. ప్రార్థన చేస్తున్నావు. ఈ ప్రార్థన మీద నీకు నమ్మకం ఉంటే ఫస్ట్ నోరు మూసుకొని బతుకు. నోరు పారేసుకుంటున్నారా? మీ ప్రార్థన మీద మీకు నమ్మకం లేదా? మీ ప్రార్థన మీద మీకు విశ్వాసం లేదా? దేవుడు నన్ను తాకి నా చేత గంట ప్రార్థన చేపిస్తున్నాడు. దేవుడు నన్ను తాకి నా చేత 3 గంటలు ప్రార్థన చేపిస్తున్నాడు. దేవుడు నన్ను సంధించి వర్ణింపశక్యంగా మూలుగులతో ప్రార్థన చేపిస్తాడు అని దేవుడి యొక్క ప్రార్థన గురించి విశ్వాసులకు, చర్చి సంఘస్థులకు సాక్ష్యం ఇచ్చుతున్నారే. నోట్లో నుంచి కాని మాట పలికితే, నీ హృదయం కలవరపడితే, నీ హృదయం మెరిస్తే, దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క వాక్యానికి నీ హృదయం ఆనుకుని బ్రతకకుండా ఉన్నట్లయితే మరి సమాధానం ఎలా వస్తుందండి? సో సమాధానం రాకుండా ఉన్న సందర్భాలకి కారణము మనమే. నేను ప్రార్థన చేస్తే ఈ కార్యం జరిగింది, దేవునికి స్తోత్రం ఎలా అయితే చెప్తున్నావో, అసమాధానం వచ్చినా కూడా మన వల్లనే. అటువంటి అసమాధానము జయించాలంటే మొట్టమొదటిది దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క వాక్యానికి మన హృదయం ఆనుకొని ఉండాలి. విశ్వాసము స్థిరత్వం కలిగి ఉండాలి. ఎవరో కూడా విశ్వాసము రాత్రి స్థిరత్వం పొందుకోలేరు. శిష్యులకు కూడా హైలీ ఇంపాసిబుల్. వాక్యం చెప్తుంది. అపోస్తులు ఎలా మార్చబడ్డారు? వాళ్ళు జాలరులే. జాలరులైన ఆ యొక్క మనుషులు అపోస్తులుగా మార్చబడటానికి దేవుని చేత తర్ఫీదు పొందారు. వారు కూడా ఎలా అయితే సముద్రంలో జరిగిన ఆ యొక్క సందర్భాన్ని బట్టి జాలరులకు కలవరం వచ్చిందో, వెరవడం జరిగిందో, వాళ్ళు ఆ సంఘటన జయించిన తర్వాత, అంటే ప్రతి ఒక్కడు కూడా మీ యొక్క కలవరము, ఈరోజు కలవరం ఉండొచ్చండి,
దేవుళ్ళు ఎలా అయితే బాప్తిజం తీసుకుని చిన్న పిల్లలుగా పాలు తాగి ఒక పిల్లలాగా మనం ఎదుగుతామో, కానీ లైఫ్ లాంగ్ అలాగే ఉండకూడదు. ఎదగని స్థితి అవుతుంది, ఒట్టిగా ఉంటాం, ఫలింపు లేని స్థితిగా ఉంటాం. విత్తనం గురించి మాట్లాడుతున్నాం. విత్తనం చిగురు లేకపోతే ఏమంటారు? మరి దేవుడి దగ్గరికి వచ్చాము అంటే ఆశపాసులు కూడబెట్టుకోమని కాదు, ఆత్మీయంగా ఏం ఫలింపు వచ్చింది, శారీరకంగా ఏం ఫలింపు వచ్చింది. లోకంలో ఉన్న శరీరానుసారంగా బ్రతికే ఒక లోకస్తులు వాళ్ళ ప్రాబ్లం వస్తే వాళ్ళు కుంగిపోతారు. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయి, నీకు పలానా ఇస్తా అని చెప్పి విగ్రహారాధికులు వాళ్ళ దేవతలకి కన్ను నుండి చూడలేని, చెవు నుండి వినలేని, నోరు నుండి మాట్లాడలేని అన్ని దేవతలకు వాళ్ళు మొక్కుకుంటారు. ఇది సాల్వ్ చేయి, నీకు ఇంత డబ్బు ఇస్తా, ఇది సాల్వ్ చేయి, నీకు ఇంత ధనం ఇస్తా, ఇంత బంగారం ఇస్తా, పలానా మొక్కుకుంటారు. కానీ దేవుడు అలా ఏం చెప్పట్లా. నీ మనసు అనుకుంటే చాలు, నీ విశ్వాసంలో కలవరం లేకుండా ఉండు చాలు, నీ విశ్వాసంలో వెరవడం లేకుండా ఉండు చాలు. సమాధానం, సంపూర్ణమైన సమాధానము కాపాడుతాను. నీ హృదయము, నీ జీవితము, నీ విశ్వాస జీవితము, నీ యొక్క చుట్టుపక్కల ఉన్న మిగతా సాటి అయిన సహకారులు, సంఘస్థులు, వీళ్ళందరి దగ్గర కూడా నువ్వు సమాధానం కలిగి ఉన్నావు అంటే నీ మనసు దేవునికి ఆనుకుని ఉన్నట్టు. సమాధానం లేకపోతే నీ మనసు దేవునికి ఆనుకుని లేదు. చూడండి, సమాధానమునకు యేసుక్రీస్తు యొక్క మరణం ప్రచురము చేసే ఆయన యొక్క రక్తమునకు ఉన్న సంబంధం. మనం నువ్వైనా నేనైనా సమాధాన పడాలి అంటే, దేవుడితో సమాధాన పడాలంటే ఆయన యొక్క రక్తము ద్వారా మాత్రమే. మన యొక్క సమాధానము దేవుడు ఎప్పుడూ కాపాడాలంటే స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలి. దీనికి రిఫరెన్స్ ఇచ్చాం, దీనికి రిఫరెన్స్ ఇచ్చాం. ఓకే, ప్రతిదీ అయినా సరే ఒక మాట కాదండి, బైబిల్ వాక్యానుసారంగా ప్రూఫ్ చూపించాలి. ప్రార్థన చేసాం, ఎన్ని గంటలన్నా ప్రార్థన చేయండి, స్తుతి ప్రార్థన వెళ్ళండి. మీ సమస్య చెప్తున్నప్పుడు ఈ యొక్క వాక్యాన్ని ఎత్తిపెట్టి చెప్తే దేవుడు దానికి తగిన విధంగా ఆన్సర్ ఇస్తాడు. ప్రత్యక్షంగా ఆన్సర్ ఇస్తాడు. మరి నువ్వు మనసు ఆనుకొని ఉండు, ఇలా స్థిరమైన విశ్వాసం కలిగి ఉండు, అప్పుడు ఇలా సమాధానం ఇస్తాను, కాపాడుతాను, వాక్యం చెప్పుచున్నది అని అడుగు, వెంబటే ఆన్సర్ వస్తుంది. ఇష్టానుసారంగా మాట్లాడేసేసి దేవుడి యొక్క వాక్యానికి కంప్లీట్ వ్యతిరేకంగా చేసేసేసి సమాధానం ఇవ్వు అంటే, పవిత్రత కావాలన్నా చాకలు వానిగా కంసాలుగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువుని ఎలా అయితే ఆశ్రయిస్తారో, నీ జీవితంలో సమాధానం కావాలి అంటే నీ కొరకు నా కొరకు మృత్యుంజయుడివై రక్త ప్రోక్షణ ద్వారా మనందరినీ శుద్ధీకరించిన యేసుక్రీస్తుని ఆశ్రయించండి. ఆయన యొక్క సన్నిధికి నీ మనస్సుని ఆనుకుని బ్రతుకు. అప్పుడు నీ జీవితంలో నిత్యము ఆయన సమాధానము కాపాడుతూ ఇస్తాడు. సమాధానం కలిగి ఉన్నాడు. నెక్స్ట్, ఇప్పుడు వరకు సమాధానం గురించి వాక్యం చెప్పాం. దీనికి చిన్న ఎగ్జాంపుల్ యోహాను సువార్త 20:19 లాస్ట్ అండి. ఇప్పుడు వరకు చెప్పిన వాక్యం ఏమన్నా అర్థమైందండి? ఎనీ కన్ఫ్యూషన్స్ ఉన్నాయా? కన్ఫ్యూషన్ ఉందా అంటే అర్థమైందా? యోహాను సువార్త 20 దాంట్లో 19. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి, నీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పెను. 21. అప్పుడు యేసు మరలా నీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను చాలు 26. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి, నీకు సమాధానము కలుగును గాక అనెను. యేసుక్రీస్తు ప్రభువారు మృత్యుంజయుడే తిరిగి లేచిన తర్వాత, గుడ్ ఫ్రైడే రోజు చనిపోయారు, ఈస్టర్ రోజు తిరిగి లేచారు మరణం జయించి. తర్వాత ఆయన శిష్యులకి కనపడిన పిమ్మట ఆయన నోటి నుండి వచ్చిన ఫస్ట్ మాట ఏంటి?
తర్వాత రెండో మారు మళ్ళీ శిష్యులు కనిపించారు. అప్పుడు ఆయన నోట్లో నుంచి వచ్చిన మొదటి మాట ఏంటి? ఆ? సమాధానం కలుగుగాక. 8 దినములు అయిన తర్వాత మళ్ళీ ఆయన శిష్యులు కనిపించారు. అప్పుడు కూడా ఆయన నోట్లో నుండి వచ్చిన మాట ఏంటి? సమాధానం కలుగుగాక. అనుభవ జ్ఞానం లేదా దేవుడు పైనుండి అనుగ్రహించు జ్ఞానములో మొట్టమొదటి పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది. యేసుక్రీస్తు ప్రభు ఆయన శిష్యులతో, ఆయన యొక్క సహోదరులతో, యేసుక్రీస్తు ప్రభు మరణమై మృత్యుంజయుడే తిరిగి లేవక మునుపు ఆయన శరీరధారిగా బ్రతికిన అన్ని సందర్భాల్లో అపోస్తులుగా ఉన్న ఆయన యొక్క శిష్యులను సందర్భానుసారంగా సహోదరులు అన్నాడు, శిష్యులు అన్నాడు, జాలరులు అన్నాడు. సందర్భాన్ని బట్టి ఇలా సంబోధించారు. కానీ ఆయన మరణమును జయించి మృత్యుంజయుడే తిరిగి లేచిన తర్వాత మగ్దలైన మరియతో ఆయన ఏం చెప్పాడంటే, నువ్వు వెళ్ళి నా సహోదరులతో చెప్పు, నువ్వు వెళ్ళి నా శిష్యులతో చెప్పు అని అల్లా వాక్యంలో. ఇదే యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఉంటుంది. మరియ గారితో యేసుక్రీస్తు ప్రభువు చెబుతారు, నువ్వు వెళ్ళి నా సహోదరులతో చెప్పు, నీ తండ్రి నా తండ్రి అయినా, నీ దేవుడు నా దేవుడు అయినా అని చెప్తారు యేసుక్రీస్తు ప్రభు. దేవుని యొక్క రక్త ప్రోక్షణకున్న విశిష్టత, ఆయన రక్తము ద్వారా కడగబడిన మీరందరూ కూడా ఆయన బిడ్డలు. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు శిష్యులను ఆయన సందర్భాన్ని బట్టి జాలరులుగా, శిష్యులుగా, సహోదరులుగా సంబోధించారు. కానీ ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచిన పిమ్మట రక్త ప్రోక్షణ జరిగిన తర్వాత ఆయన శిష్యులకి ఆయన పేరు పెట్టి పిలిచింది ఏంటి? సహోదరులు. మరి ఆయన యొక్క రక్తంలో పాల్గొని పొందుకుంటున్న మీరందరూ ఎవరు? సమాధానకర్త దేవుడి యొక్క సహోదరులు. అంటే దేవుడి యొక్క బ్లడ్ రిలేషన్స్ మీరందరూ. మరి మీరు ఎలా ఉండాలి? దేవుడు మాట్లాడే ఫస్ట్ మాట సమాధానం కలుగును గాక. రెండోసారి ఆయన శిష్యులు కనపడిన తర్వాత ఆయన మాట్లాడిన మొదటి మాట కూడా సమాధానం కలుగును గాక. 8 రోజులు అయిన తర్వాత తోమా అనే, అంటే ఫస్ట్ టైం కనిపించినప్పుడు తోమా వారి మధ్యలో లేడు. శిష్యులు చెప్తారు ఇలా ఏసై వచ్చారంటే ఆయన నమ్మడు. ఒకవేళ ఏసై వచ్చినా ఆయన గాయాల్లో ఏలు పెడితే కానీ నేను నమ్మను అంటాడు. అక్కడ ఏసై లేడు, కానీ తోమా అనే ఒక విశ్వాసి, తోమా అనే ఒక సహోదరుడు, తోమా అనే ఒక అపోస్తుడు ఆయన గురించి అనుకున్న మాట పరిశుద్ధాత్మ ద్వారా ఆయన తెలుసుకొని 8 దినములు అయిన తర్వాత ప్రత్యక్షమయ్యి నా గాయాల్లో ఏలు పెట్టు అని చెప్పక మునుపు కూడా తోమాతో అన్న మాట సమాధానం కలుగును గాక. సో ఆయన యొక్క సహోదరులుగా ఉన్న మీరందరూ కూడా సమాధానం కలిగి ఎదుటివాడికి సమాధానం కలుగును గాక అని చెప్పాలి. ఇది అంతా కూడా వాక్యానుసారంగానే చెప్పుకుంటాం. ఓకే దేవుని యొక్క లేఖములు ఎలా అయితే మన చేతుల్లో ఉన్నాయో, సమాధానమునకు కర్తయ్య తండ్రి ఆయన యొక్క రక్త ప్రోక్షణ ద్వారా, స్థిరమైన విశ్వాసం ద్వారా సమాధానం మనం అందరము స్వతంత్రించుకొని కలిగి ఉన్న ఆ సమాధానము కూడా ఆయన బిడ్డలకి, ఆయన యొక్క సహోదరులకి, ఆయన యొక్క విశ్వాసులకి, ఆయన యొక్క కాపురులకి అందరికీ కూడా సమాధానము కలుగును గాక. సమాధానముకున్న విశిష్టత మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది. సమాధానం లేదా విశ్వాస జీవితం కలవరంగా ఉంది, సమాధానం లేదా విశ్వాస జీవితం మెరుగుంది. ఓకే, ఎలా అయితే దేవుడు ఆజ్ఞాపిస్తే ఆ యొక్క సమస్య సాల్వ్ అయిందో, మీ హృదయం కూడా దేవుడికి అర్పిస్తే అప్పుడు దేవుడి చేత మీ యొక్క సమస్య ఆజ్ఞాపించబడుతుంది, సాల్వ్ అయిపోతుంది. రాసుకోగలిగితే రాసుకోండి, అర్థమైతే. ఏమైనా డౌట్స్, ఇప్పుడు ఏమైనా కన్ఫ్యూజన్స్? దేవుడు నన్ను ప్రేమించి నాకు ఇచ్చి సమయాన్ని బట్టి ఆయనకే సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. ఆమేన్.